హౌ ఫార్ ఈ డిఐవైస్ మనకి హెల్ప్ చేస్తాయి? ఈ యాక్ని ఎందుకు వస్తుంది? సన్ స్క్రీన్స్ ఆర్ కాజింగ్ క్యాన్సర్స్ అని అంటున్నారు. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? కామన్ పర్సన్ సన్ స్క్రీన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సన్ స్క్రీన్స్ లో ఏది బెస్ట్ అనేది మనం స్కిన్ ని చూసి చెప్తాం. డిఐవైస్ ఎప్పుడు పాటించొద్దు, ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి. మైక్రోబ్లేడింగ్ అనేది ఎంత వరకు సేఫ్ ప్రొసీజర్? మేకప్ లో మేము చూసుకోవాల్సిన విషయాలు ఏంటి? కాస్మెటిక్ పర్పస్ తో మమ్మల్ని ట్రీట్ చేయడానికి ఈయనైతే మాకు కరెక్ట్ అని మేము ఎలా డిసైడ్ అవ్వాలి? సో పర్మనెంట్ మేకప్ అనేది నిజంగానే మెడికల్లీ అప్రూవ్డా సార్? మేకప్ అనేది మెడికల్ ప్రొసీజరే కాదు. హెయిర్ ఫాల్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకని ఇది ఇంత హ్యూజ్ ప్రాబ్లమ్ గా మారిపోయింది అంటారు? స్ట్రెస్ లెవెల్స్, లైఫ్ లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది ఏంటంటే హెయిర్ ఫాల్. సో ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ని ఎలా డీల్ చేయాలి? ఏ ఏజ్ లో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మంచిది? అసలు ఏముంటుంది ఆ ప్రొసీజర్? లెట్ us ఇంట్రడ్యూస్ టు అవర్ ఆడియన్స్ కూడా సార్. సో స్కిన్ గురించి, హెయిర్ గురించి, మోస్ట్ గా ప్లాస్టిక్ సర్జరీ గురించి, అది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ గా మా అందరికీ తెలుసు. కానీ అది ఎంతవరకు ఒక మెడికల్ ప్రొసీజర్, ఎంత మంది లైఫ్ సేవింగ్ గా కూడా అది వర్క్ అవ్వగలదు, అండ్ ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి ఇన్సైట్స్ అన్ని పక్కా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజశేఖర్ మాదల నుంచి తెలుసుకుందాము. సో సార్, టు ఇంట్రడ్యూస్ యూ, మీరు ఒక ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జన్ కదా సార్? సో మా ఎవరికి దాని డిఫరెన్స్ ఏంటో తెలీదు. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి, ఇన్ డీటెయిల్ గా మాకు అర్థం అయ్యేలా. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టీ అంటే ఏంటంటే మన బాడీలో ఏ పార్ట్ అన్నా పాడైపోయినా, లేదంటే అన్న డ్యామేజ్ అయినా, ఏదన్నా పుట్టుకతోనే లేకపోయినా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. సో ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఏంటంటే దేన్నైనా రీకన్స్ట్రక్ట్ చేయటం, రిపేర్ చేయటం. మీరు పైన హెయిర్ దగ్గర నుంచి కింద టో వరకు అన్ని చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. సో కమింగ్ టు కాస్మెటిక్ సర్జరీ అని సపరేట్ గా ఏమీ ఉండదు. సో ప్లాస్టిక్ సర్జరీలోనే ఒక పార్ట్ ఏంటంటే ఆంకో రీకన్స్ట్రక్షన్ సర్జరీ, క్యాన్సర్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీలో ఒక పార్ట్, బర్న్స్ ఒక పార్ట్, నెక్స్ట్ హ్యాండ్ సర్జరీ ఒక పార్ట్. అట్లా డిఫరెంట్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటే ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ చేస్తాం. అట్లాగే బ్యూటిఫికేషన్, ఏస్థెటిక్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసేది కాస్మెటిక్ సర్జరీ. అది అందరికీ అర్థం కాదు, ప్లాస్టిక్ సర్జన్ అది చేస్తాడు అని తెలియదు కాబట్టి మా పక్కన కాస్మెటిక్ సర్జరీ అని ఒక పేరు పెట్టుకుంటాం అంతే. సో ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఆర్ సేమ్. ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ ఎ కాస్మెటిక్ సర్జన్. నో అదర్ సర్జన్స్ ఆర్ కాస్మెటిక్ సర్జన్స్ అండి. దే కాంట్ ఈవెన్ పుట్ దేర్ డిగ్రీ పక్కన కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకోకూడదు. మన ఇండియాలో ఏంటంటే లాస్ అంత స్ట్రిక్ట్ గా ఉండవు కాబట్టి ఎవరు కావాలంటే వాళ్ళు కాస్మెటాలజిస్ట్, కాస్మెటిక్ సర్జన్, డెర్మటో సర్జన్ అని పెట్టుకుంటున్నారు. కానీ దెర్ ఈస్ నో సర్చ్ డిగ్రీస్ కాల్డ్ కాస్మెటిక్ సర్జరీ. ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ ఇట్ పర్సన్. ఓకే, వెరీ వెల్ పుట్. మా అందరికి ఇప్పుడైతే క్లియర్ గా అయితే అర్థమైంది. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక కాస్మెటిక్ సర్జరీయా, లేకపోతే ఎనీవే ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ కూడానా? లైఫ్ సేవింగ్ సర్జరీ కూడా అండి. మీకు బర్న్స్ అనేది లైఫ్ సేవింగ్ సర్జరీ. ఓకే, బర్న్ సర్జరీస్. నెక్స్ట్ వచ్చేసి ఆంకో రీకన్స్ట్రక్షన్ అంటే క్యాన్సర్ వచ్చి ఏదైనా సపోజ్ ఇక్కడ చీక్ దగ్గర తీసేశారు అనుకోండి, ఓకే, ఆ చీక్ రీకన్స్ట్రక్ట్ చేయకపోతే మళ్ళీ ఫుడ్ తీసుకోలేరు, వాటర్ తీసుకోలేరు, ఇదంతా ఓపెన్ ఉండిపోతే చనిపోతారు. సో దట్స్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ, లైఫ్ సేవింగ్ సర్జరీ. అంతే కదండి. మీకు ఈ చీక్ అంతా లేదనుకోండి, హౌ యూ విల్ సర్వైవ్? యూ కాంట్ సర్వైవ్, రైట్? సో అందుకని దట్స్ ఇట్స్ లైఫ్ సేవింగ్ సర్జరీ. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఇక్కడ దాకా కట్ అయిపోయి ఊడిపోయి పడిపోతుంది. సో దాన్ని ఐస్ బాక్స్ లో పెట్టి తీసుకొస్తే వీ విల్ రీఇంప్లాంట్ ఇట్. దట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసం, ఏస్థెటిక్ లుక్ కోసం చేసేది కాదు. ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి వెజల్స్ కట్ అయిపోతాయి. ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానికి, లేదంటే ఏదైనా గ్లాస్ తో వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా మెషిన్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు హ్యాండ్ ఇక్కడ కట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో బ్లడ్ వెజల్స్ కనుక మనకి రిపేర్ చేయకపోతే ఇక్కడ నుంచి బ్లడ్ అంతా పోయి దే విల్ డై. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో లైఫ్ సేవింగ్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జన్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ బ్రాంచ్ ఆల్సో. బట్ ఏంటంటే అందరికీ తెలియదు ఇది ప్లాస్టిక్ సర్జరీ లైఫ్ సేవింగ్ బ్రాంచ్ అని తెలియదు. నెక్స్ట్ గ్రాహనమోరీ అంటే క్లెఫ్ట్ ప్యాలెట్ అని వస్తుంది చిన్నపిల్లలకి, బర్త్ డిఫెక్ట్స్. అది కూడా ప్లాస్టిక్ సర్జనే చేస్తాడు. ఓకే,
సో ప్లాస్టిక్ సర్జరీని కేవలం ఒక కాస్మెటిక్ పర్పస్ లాగా, లేకపోతే ఓన్లీ అది బ్యూటిఫికేషన్ కి వాడేది మాత్రం కాదు. ఇట్ ఈస్ అ కదా. వెరీ వెల్ స్టడీడ్ ఎక్స్పర్టీస్ ఉన్న ఒక లైఫ్ సేవింగ్ బ్రాంచ్ Branch. కూడా. ఓకే, సో ఇప్పుడు టు డిఫరెన్షియేట్ అస్ సార్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు అందరూ కాస్మెటాలజిస్ట్ ఇన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ గా మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మేము ఏం చూడాలి సార్? అంటే ఈ పర్సన్ అయితే మమ్మల్ని ట్రీట్ చేయడానికి కాస్మెటిక్ పర్పస్ తో మమ్మల్ని ట్రీట్ చేయడానికి ఈయనైతే మాకు కరెక్ట్ అని మేము ఎలా డిసైడ్ అవ్వాలి? ఇప్పుడు మీకు చెస్ట్ పెయిన్ వచ్చిందండి, హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. Right. హెడేక్ వచ్చింది, సో న్యూరాలజిస్ట్ దగ్గరకో న్యూరో సర్జన్ దగ్గరకో వెళ్తారు. లేదు ఇది ఫ్రాక్చర్ అయింది, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు. దిస్ ఈస్ వెరీ క్లియర్ కదా. అలాగే మీకు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఎయిదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్. ఎస్. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళిద్దరి దగ్గరికి కాకుండా డిగ్రీస్ చూడాలి. ఎయిదర్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఉందా, లేదు అంటే ఎండి డర్మటాలజీ ఉందా. ఓకే. ఈ 2 డిగ్రీలు తప్పితే ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చాలా ప్రౌడ్ గా పెట్టుకుంటాను ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ. ఎందుకు అంటే ఐ డిడ్ మై ఎంబీబీఎస్, ఐ డిడ్ మై ఎంఎస్, ఐ డిడ్ మై ఎంసీహెచ్. డర్మటాలజిస్ట్ కూడా ఎంబీబీఎస్, ఎండి అని పెట్టుకుంటారు. దే డిడ్ దర్ ఎంబీబీఎస్ అండ్ ఎండి. సో ఎంబీబీఎస్ అని ఉన్నా కూడా మీరు జస్ట్ కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటే వెళ్ళకూడదు వితౌట్ దీస్ డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసి వేరే డిగ్రీస్, ఏదర్ డెంటల్ డిగ్రీ ఆర్ ఇంకెనీ డిగ్రీ దగ్గరికి వెళ్ళి మీరు కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయించుకోకూడదు. ఓకే. రీసెంట్ గా ఒక లక్నోలో ఒక డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 2 చనిపోయారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో అప్పుడు మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా పాస్ చేశారు, ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్ చేయాలి అని. ఇది మనకు చాలా పెద్ద గొడవ అయింది, చాలా ఇష్యూస్ నడిచినాయి, కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. అండ్ ఇంకొకటి మీకు కాస్మెటిక్ డెంటిస్ట్రీ అని ఇంకో బ్రాంచ్ ఉంటుంది. ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ, డెంటల్ అలైన్మెంట్ ప్రొసీజర్స్ అన్ని ప్యూర్లీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ వాళ్ళే చేయాలి. అవి మళ్ళీ మేం చేయకూడదు. ఇట్స్ దేర్ బ్రాంచ్, వాళ్ళే చేయాలి, మేం చేయకూడదు. ఇప్పుడు ఆటోల మీద బయట యాడ్స్ లోను మీకు 29,999 కి అన్లిమిటెడ్ హెయిర్ ఫాలికల్స్, అన్లిమిటెడ్ హెయిర్ గ్రాఫ్ట్స్ అని ఇస్తున్నారు. సో దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఒక హాస్పిటల్లో ఒక సర్జన్ ఒక డే అంతా కష్టపడి, ప్లాస్టిక్ సర్జన్ కానీ డర్మటాలజిస్ట్ కానీ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే దే షుడ్ డూ ఇట్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ఆపరేషన్ థియేటర్ లో చేయాలి. మీకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉంటాయి, స్టాఫ్ ఛార్జెస్ ఉంటాయి, సర్జన్ ఛార్జెస్ ఉంటాయి. మిగతా పేషెంట్లన్నీ ఆ రోజు ఆపేసి ఆ సర్జరీ చేయాలి మేము. సో 29,900 అంతంత తక్కువ కాస్ట్లకి మీకు చేస్తున్నారు అంటే దే ఆర్ నాట్ డాక్టర్స్. ఇఫ్ దే ఆర్ డాక్టర్స్ ఆల్సో దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్. ఎవరో టెక్నీషియన్స్ ఎవరో చేసేస్తున్నారండి. ఈ మధ్య బయట క్లినిక్స్ లో కూడా కాకుండా బ్యూటీ పార్లర్ లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. చాలా మంది డెత్ అయ్యే స్టేజ్ లో మా దగ్గరికి వస్తున్నారు, కొంతమంది డెత్ అవుతున్నారు కూడా. సో మీరు ప్లాస్టిక్ సర్జనా, డర్మటాలజిస్టా, ఈ 2 చూసుకుని వీళ్ళిద్దరి దగ్గరికి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ కాకుండా నెక్స్ట్ లైపోసక్షన్స్, బ్రెస్ట్ సర్జరీస్, ఇలాంటి ఏదన్నా ప్రొసీజర్స్ ఉంటే ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, జనరల్ సర్జన్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్లీ టెలింగ్ దిస్. వేరే సర్జన్స్ కోపం వచ్చినా పర్లేదు, బట్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ లైపోసక్షన్స్. ఓకే, అదండి. సో లైపోసెక్షన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి బేరియాట్రిక్ సర్జరీ, ఇది కూడా సిమిలర్ వింగ్ లోకే వస్తుంది. ఇది ఎవరు చేస్తారు సార్? బేరియాట్రిక్ సర్జన్, లైపోసక్షన్ సిమిలర్ కాదండి. బేరియాట్రిక్ సర్జరీ ఏంటంటే మీకు ఒబిసిటీ ఉంటే, బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉంటే, మీ బిఎంఐని తగ్గించడానికి, మీకు వెయిట్ తగ్గించడానికి చేసేది బేరియాట్రిక్ సర్జరీ. దట్ విల్ బి డన్ బై సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ ఏ జనరల్ సర్జన్. ఓకే. ప్లాస్టిక్ సర్జరీకి బెరియాట్రిక్ సర్జరీకి సంబంధమే లేదు. బెరియాట్రిక్ సర్జరీ కాకుండా వెయిట్ లాస్ ప్రొసీజర్స్, ఎండోస్కోపిక్ బెలూనింగ్ ఉంటుంది. మన స్టమక్ లోపల ఒక బెలూన్ లాంటి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. అది మీకు మెడికల్ గ్యాస్ట్రాల్ కూడా చేస్తారు. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మాత్రమే ఆర్ జనరల్ సర్జన్ మాత్రమే మీకు బెరియాట్రిక్ ప్రొసీజర్ చేయగలరు. బెరియాట్రిక్ ప్రొసీజర్ కి వెయిట్ తగ్గుతారు, లైపోసక్షన్ కి షేప్ కరెక్ట్ అవుతుంది. మేము లైపోసక్షన్ చేసి మిమ్మల్ని వెయిట్ తగ్గిస్తామంటే మీరు నమ్మొద్దు ఎవరు. లైపోసక్షన్ చేస్తే వెయిట్ తగ్గరండి. లైపోసక్షన్ చేస్తే ఏంటంటే ఆ బాడీ షేప్ మారుతుంది, కాంటోర్ మారుతుంది.
గాట్ ఇట్. So bariatric surgery will be done by gastroenterologist or general surgeon. Liposuction is done by plastic surgeon. ఓకే. సో కంటిన్యూయింగ్ ది సేమ్ కాన్సెప్ట్ సార్, ఈ మధ్య వైరల్ అవుతున్న వన్ ఆఫ్ ది వెయిట్ లాస్ ఇంజెక్షన్ ఇస్ మొంజారో. మొంజారో అని అంటారు. అవును. ఎస్, Yeah. మోంజారో, వెగోవి, ఒజెంపిక్ చాలా వచ్చినాయి. ఎస్, ఇవి ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతున్నాయి. ఎవ్రీ సందులోనూ ఇది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎవరు చేయాలి? దీనికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు? Endocrinologist, general physician, plastic surgeon, ఎనీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కెన్ గివ్ మోంజారో అండి. కాకపోతే అందరికి ఇవ్వకూడదు. వాళ్ళ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, థైరాయిడ్ స్టేటస్ ఎట్లా ఉంది, ఇవన్నీ బాడీ అంతా చూసుకొని ఒకసారి ఎగ్జామిన్ చేసి ఇస్తాము. అండ్ ఈ మోంజారో అనేది ఏంటంటే మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో, అన్ఆథరైజ్డ్ గా వాడితే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ అన్నిటికీ కొత్తగా వచ్చిన డ్రగ్స్ అండి. దీనికి లాంగ్ టర్మ్ స్టడీస్ ఏమీ లేవు. బట్ ఒక 1 year నుంచి 2 years నుంచి వాడే వాళ్ళకి చూస్తే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావట్లేదు. సైడ్ ఎఫెక్ట్స్ కంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే మీకు ఆకలి తగ్గించేస్తుంది. మీ అపెటైట్, మీకు ఇంకా తినాలి అనే థాట్ రాకుండా మీకు ఆకలి తగ్గించేస్తుంది. GLP-1 రెగ్యులేటర్స్ అంటారు వీటిని. సో తగ్గించడం వల్ల ఏంటంటే మీరు ఆటోమేటిక్ గా ఫుడ్ తీసుకోరు. మీరు ఫుడ్ తీసుకోరు కాబట్టి వెయిట్ తగ్గుతారు. మీరు Okay. ఎప్పుడైతే ఇంజెక్షన్స్ వాడటం ఆపేస్తారో ఆటోమేటిక్ గా మళ్ళీ ఆకలి పెరుగుతుంది, తింటే పెరిగిపోతారు. ఓకే. సో ఒక షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం కొంచెం మీరు స్ట్రిక్ట్ గా చేసి తగ్గిన తర్వాత ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే దోస్ ఆర్ గుడ్ ప్రొడక్ట్స్ అండి. మీకు తగ్గటానికి Mhm. గుడ్ ప్రొసీజర్స్. మెడికల్లీ అప్రూవ్డ్. అప్రూవ్డ్ FDA అప్రూవ్డ్. ఓకే. సో మనకి డిఫరెంట్ వెయిట్ లాస్ వీటికి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాటి గురించి మనం అవును. ఇప్పుడు మాట్లాడుకున్నాం. గ్రేట్. ఓకే. సో మూవింగ్ ఫర్దర్ సార్, ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్ లోనే వెయిట్ లాస్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. లైక్ బోటాక్స్ ఇస్తారు, ఫిల్లర్స్ పెడతారు. ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ అండి. ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఓన్లీ డర్మటాలజిస్ట్. వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేయటానికి లేదు. అన్డిబేటబుల్. అసలు ఇది ఎవరైనా చేసినా కూడా అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మోసపోవడం తప్పితే ఏమీ లేదు. సో కరికులంలో అంటే మేము పీజీ చేస్తున్నప్పుడు, MCA చేస్తున్నప్పుడు మాకు అందులో కరికులంలో ఇంక్లూడ్ అయి ఉండేది ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జన్ కి ఉంటుంది, డర్మటాలజిస్ట్ కి ఉంటుంది. సో ట్రైన్ అయినా కూడా ప్లాస్టిక్ సర్జన్, డర్మటాలజిస్టే ట్రైన్ అవుతారు వీటిలో. అన్ఆథరైజ్డ్ గా ఇంకెవరైనా ట్రైన్ అయ్యి చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చెప్పలేము. బట్ మోస్ట్లీ ప్లాస్టిక్ సర్జన్ హ్యాండ్స్ లో, డర్మటాలజిస్ట్ హ్యాండ్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ రావండి. వచ్చినా చాలా రేర్ గా వస్తాయి. వచ్చిన దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో మాకు తెలుసు. Yeah. తెలుసు కాబట్టి వచ్చినా మేము ట్రీట్ చేస్తాం. సపోజ్ అండర్ ఐ ఫిల్లర్ ఇచ్చారండి. అండర్ ఐ ఫిల్లర్ సరిగ్గా ఇవ్వకపోతే ఇట్ మే కాజ్ బ్లైండ్నెస్. ఓ సో అది ఎప్పుడు ప్లాస్టిక్ సర్జన్ చేతిలో, డర్మటాలజిస్ట్ చేతిలో ఎప్పుడు అవ్వదు. అది ఆ విషయం తెలియనాడు ఏముంది, ఇలా ఇచ్చేసి చేసేసాడు అనుకోండి, బ్లడ్ సప్లై ఐలోకి వెళ్ళే బ్లడ్ సప్లైకి వెళ్తే ప్రాబ్లం. నెక్స్ట్ చిన్ ఫిల్లర్ ఇస్తాం. చిన్ ఫిల్లర్ సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, ఈ లిప్ లోకి వెళ్ళే బ్లడ్ సప్లైకి వెళ్తే లిప్ అంతా పాడైపోతుంది. అప్పర్ లిప్ లో ఇస్తే అప్పర్ లిప్ పాడైపోతుంది. సో ఎందుకంటే మనం ఏంటంటే ఎనాటమీ తెలియాలి. అసలు ఎలా ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ ఎలా వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, సో అక్కడ ఏం నర్వ్స్ ఉంటాయి, ఏం వెజల్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకుని ఆ పాయింట్స్ లో ఇచ్చేదే కరెక్ట్ గా ఇస్తే మనకి ఏ కాంప్లికేషన్స్ రావు. అందుకదా మనం ఏదైనా వెళ్లే ముందు సరిగ్గా చూస్ చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం రాదు. సో ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్ షుడ్ డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ హెయిర్ అండి. మీకు బొటాక్స్ అవ్వనివ్వండి. బొటాక్స్ అంటే ఏంటంటే మీకు మొహం మీద వ్రింకిల్స్, ముడతలు వస్తే తగ్గించడాన్ని అది బొటాక్స్ తో తగ్గిస్తారు. నెక్స్ట్ ఏంటి, ఫిల్లర్. దాని పేరులోనే ఉంది. ఫిల్లర్ అంటే ఏంటంటే మీ ఫేస్ లో ఎక్కడైనా హ్యాలోనేస్, అండర్ ఐ కానీ, చిన్ దగ్గర కానీ, జా లైన్ కానీ ఎక్కడైనా హ్యాలోనేస్ అంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోయి మీకు కొంచెం లూజ్ గా, వీక్ గా ఉంటే, ముడతలు కూడా కాదు, హ్యాలోనేస్ అంటే ష్రింక్ అయిపోద్ది ఏజింగ్ చేంజెస్ వల్ల. ఓకే. సో వాల్యూమ్ డిఫెక్ట్ అంటాం. ఆ వాల్యూమ్ డిఫెక్ట్స్ కి ఫిల్ చేస్తాం. మనం ఆ వాల్యూమ్ డిఫెక్ట్స్ ని ఫిల్ చేస్తాం. వాల్యూమ్ డిఫెక్ట్స్ ని ఫిల్ చేస్తాం. ఇది కాదు అంటే కనుక నెక్స్ట్ ఏంటి, ఇది పిల్లర్ కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ థ్రెడ్ లిఫ్ట్ అంటాం. అంటే ఫేస్ ఏదైనా కిందకి డ్రూపింగ్ ఉంటే ఆ డ్రూపింగ్ ఉన్న దాన్ని మనం పైకి లిఫ్ట్ చేయటాన్ని ఫేస్ లిఫ్ట్ అంటాం. నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్. అది థ్రెడ్స్ తో లిఫ్ట్ చేస్తాం, థ్రెడ్ లిఫ్ట్ అంటాం. ఇవి కాకుండా కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్ ఏంటి, మీకు యాక్నీ ఉంటే యాక్నీకి సంబంధించిన పీల్ వేస్తాం. హైపర్ పిగ్మెంటేషన్ అంటే మచ్చల మొహం మీద డార్క్ స్పాట్స్ ఉంటే దానికి సంబంధించిన పీల్ వేస్తాము. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ పీల్స్. సో ఫేస్ లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్ని ఇవి ఉంటాయి. సర్జికల్ అంటే సర్జికల్ ఫేస్ లిఫ్ట్లు ఇవన్నీ వేరే ఉంటాయి. అవన్నీ
డిఫరెంట్ Hmm. టాపిక్స్ అండి. ఓకే. సో హెయిర్ సో అంటే ఇంకా జిఎఫ్సి, పిఆర్పి, అది కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. అది కూడా ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజీ షుడ్ డూ దిస్. ఓకే. సో ఈ బోటాక్స్ ఇవన్నీ సేఫేనా సార్? అంటే మళ్ళీ మళ్ళీ చేపించుకోవడం గానీ, లేకపోతే ఈ బోటాక్స్ అసలు ఒకసారి చేపించుకున్న తర్వాత ఎన్నాళ్ళకి మళ్ళీ దాన్ని మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఒకసారి చేసుకుంటే బేసిక్ గా సరిపోద్దా? బోటాక్స్ అనేది బ్రాండ్ నేమ్ అండి. హ్మ్. సో మనకి డోలో 650 అట్లాగో ఈ బోటాక్స్ అన్నది అట్లాగో కంపెనీ నేమ్. సో హ్మ్. బోటాక్స్ అనేది ప్రొసీజర్ నేమ్ కాదు, కంపెనీ నేమ్. అందరికి అది ఫస్ట్ కంపెనీ అది కాబట్టి అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి బోటాక్స్ బోటాక్స్ అంటాం మనం. హ్మ్. బోటాక్స్ అంటే బాట్లినం టాక్సిన్ అనేది అందులో మెడిసిన్. సో ఓకే. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ హ్మ్. కంపెనీస్ లో మనం చేయొచ్చు. సో బొటాక్స్ అంటే అందరికి అర్థమవుతుంది కానీ చెప్తున్నాను. సో హ్మ్. బొటాక్స్ ఏంటంటే రెగ్యులర్ గా చేసుకోవాలా, ఒకసారి చేసుకోవాలా అనేది అందరి క్వశ్చన్. హ్మ్. బొటాక్స్ అనేది ఏంటంటే సపోజ్ ఇక్కడ ఫోర్ హెడ్ రింకిల్స్ ఉన్నాయండి. హ్మ్. దీనికి మనం బోటాక్స్ ఇచ్చాం. హ్మ్. బోటాక్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ రిలాక్స్ అయిపోయి నీట్ గా ఫైన్ ఇలా నీట్ గా గ్లాసీగా నీట్ గా అయిపోతుంది. హ్మ్. కొంతమంది ఫోర్ హెడ్ మజిల్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, 4 to 5 months లోనే మనకి మళ్ళీ ముడతలు లైట్ గా స్టార్ట్ అవుతాయి. హ్మ్. కొంతమంది ఎక్కువ ఫోర్ హెడ్ ఎక్కువ వాడనాళ్ళు, మజిల్ ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు అయితే ఏంటంటే 6 to 8 months ఉంటుంది. హ్మ్. సో బొటాక్స్ అనేది మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన ప్రొసీజరే. చేయించుకుంటా ఉండే కొద్దికి మనకి ఆ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతా ఉంటది. సెకండ్ ఓకే. సిట్టింగ్ ఇంకొంచెం పెరుగుతుంది, థర్డ్ సిట్టింగ్ ఇంకొంచెం పెరుగుతుంది అట్లాగా. ఓహ్! ఫిల్లర్ అయినా, బొటాక్స్ అయినా, ఫేస్ థ్రెడ్ లిఫ్ట్ అయినా ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సిన ప్రొసీజర్స్ అయితే దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ ప్రొసీజర్స్. ఓకే. సో ఆన్ అన్ యావరేజ్ అసలు ఇలాంటి ఒక బోటాక్స్ ట్రీట్మెంట్ కి ఆర్ ఫిల్లర్ ట్రీట్మెంట్ కి ఎంత కాస్ట్ అవ్వచ్చు సార్? ఒక పక్కా ప్రొఫెషనల్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు. సో ఇన్ జనరల్ బొటాక్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ వాడుతున్నాం అనే దాని మీద ఛార్జ్ ఉంటుందండి. హ్మ్. 150 to 200 రూపీస్ పర్ యూనిట్ అట్లా ఛార్జ్ చేస్తాం. ఓకే. సో మనం ఎన్ని యూనిట్స్ వాడుతున్నామో ఇంటూ 150 ఇంటూ వన్ రఫ్గా రఫ్‌గా. రఫ్గా ఓకే. రఫ్గా ఓకే. ఒక్కొక్కసారి అంటే మన వాడే కంపెనీ దీన్ని బట్టి, మనం హ్మ్. ఏ బ్రాండ్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి 200, 250 కూడా ఉంటది ఒక్కొక్కసారి. ఓకే. సో అది రఫ్‌గా ఎంత ఎంఎల్ పట్టొచ్చు సార్ మనకి? ఎన్ని యూనిట్స్ ఎంఎల్ కి? అనమండి, యూనిట్స్ అంటాము. ఎన్ని యూనిట్స్ సో పట్టొచ్చు? ఫోర్ హెడ్ కి అయితే 25 to 30 యూనిట్స్ పడుతుంది. ఈ ఓకే. పక్కన క్రో ఫీట్ అంటాం, ఇటు పక్కన ఐస్ పక్కన ఇలా ముడతలు పడతాయి. ఆ హ్మ్. క్రో ఫీట్ కి అయితే కనుక మనకి ఒక 20 యూనిట్స్ దాకా పడుతుంది. నెక్స్ట్ హ్మ్. మెసెటర్ బొటాక్స్ అంటాం. చాలా మందికి ఇక్కడ మజిల్ చాలా గట్టిగా ఉండి మీకు ఇక్కడ ఫేస్ అంతా ఇక్కడ లావుగా కనిపిస్తా ఉంటది. రైట్. హ్మ్. ఆ మెసెటర్ బొటాక్స్ కి ఒక 60 యూనిట్స్ to 80 యూనిట్స్ దాకా పడుతుంది. సో అట్లా హ్మ్. డిఫరెంట్ ప్రొసీజర్, డిఫరెంట్ నెక్ లైన్స్ కి ఒక 30, 40 యూనిట్స్ దాకా పడుతుంది. సో హ్మ్. మాక్సిమం ఈ సిట్టింగ్ మనం 100 యూనిట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఓకే. ఒక్క హ్మ్. సిట్టింగ్ లో. హ్మ్. 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 అదండి సో టాక్సిసిటీ, టాక్సిన్ కదా, అనవసరంగా ఎక్కువ ఇస్తే టాక్సిసిటీ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. సో ఇవన్నీ సేఫ్, మెడికల్లీ అప్రూవ్డ్. సో ఇవన్నీ ఒక పక్కా డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళాలి. గాట్ ఇట్. నా నెక్స్ట్ ఈ మధ్య చాలా ఎక్కువ ట్రెండ్ అయిపోయేది ఐవి డ్రిప్స్. గ్లోయింగ్ మ్మ్. స్కిన్ ఐవి డ్రిప్స్. వాట్ ఆర్ దీస్ ఐవి డ్రిప్స్? ఆర్ దీస్ మెడికల్లీ అప్రూవ్డ్? ఆర్ దీస్ సేఫ్? అంటే గ్లూటాథయోన్ డ్రిప్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏమీ కాదు. గ్లూటాథయోన్ అంటే ఇస్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్. దాన్ని ఏం చేస్తామంటే మనం ఐసీయూలో పేషెంట్స్ కి, సిక్ పేషెంట్స్ కి, రికవర్ అవనాలకి ఇలాంటి వాళ్ళకి ఐసీయూలో ఇచ్చేవాళ్ళు పేషెంట్స్ కి రికవరీ పెంచడానికి, ఇమ్యూనిటీ కొంచెం పెంచడానికి. దానికి ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఏం వచ్చిందంటే వాళ్ళు కొంచెం తెల్లగా అవటం, కొంచెం ఫెయిర్ గా అవటం వచ్చింది ఎఫెక్ట్. సో అందుకని దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ గా దాంట్లో కొంచెం వైటమిన్ సి మిక్స్ చేసి, ఇవన్నీ మిక్స్ చేసి, మిగతా వైటమిన్స్ మిక్స్ చేసి ఐవి డ్రిప్స్ అని మొదలు పెట్టారు. సో గ్లూటాథయోన్ ఐవి డ్రిప్స్, గ్లూటాథయోన్ మెడిసిన్స్ ఇవన్నీ ఏంటంటే మీకు టెంపరీ అండి. వాడిన రోజులు కొంచెం మీరు ఫెయిర్ గా కనిపిస్తారు, బాడీకి కూడా మంచిదే. అది వాడటం ఆపేసిన తర్వాత మళ్ళీ మీ కలర్ మీరు వచ్చేస్తారు. దట్స్ 100% షూర్. అండ్ ఐవి ఎప్పుడైనా ఐవి ఈజ్ నాట్ సేఫ్. అంటే ఎప్పుడన్నా ఒకసారికి ఏదో మ్యారేజ్ ఉంది, సమ్ పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఇంట్లో అకేషన్ ఉంది అని చేయించుకుంటాం వేరు, ఎవ్రీ టైం అదే పెట్టుకుంటాం వేరు. సో మొన్న ఈ మధ్య ఒక హీరోయిన్ కూడా చనిపోయారు ఓ ఐవి డ్రిప్ పెట్టుకొని. సో ఓకే. అందుకే కెన్ వి దాని నేమ్ హర్ రిప్లేస్మెంట్ సార్? గా ఆ ఎందుకులేండి, హీరోయిన్ నేమ్స్ ఎవరు? వద్దు, నేమ్స్ వద్దు. ఓకే. సో ఓకే. నెక్స్ట్ బాలీవుడ్ హీరోయిన్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే దాంట్లో క్యాప్సూల్స్ కానీ, ఫిజ్ లాగా ఎఫర్స్మెంట్ అంటే మనం వాటర్ లో వేస్తే కలిపేసి తాగే టాబ్లెట్స్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. అవి కూడా వాడుకోవచ్చు, బట్ దీస్ ఆర్ నాట్ పర్మనెంట్. ఓకే. ఇంతవరకు ఓకే అండి. ఇప్పుడు ఇది దాటిపోయి ఎక్కడ దాకా పిచ్చి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మీకు గ్లూటాథయోన్ సోప్స్,
గ్లూటథయోన్ ఫేస్ వాష్లు, గ్లూటథయోన్ క్రీమ్స్ ఇట్లా మొదలు పెట్టారు. చాలా మంది డాక్టర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు మేము తాగి వాటర్ లో ఐవి పెట్టుకుని ఓరల్ గా తీసుకుంటేనే దాని ఎఫెక్ట్ గ్యారంటీ లేదు అంటే ఇంకా సోప్స్ లో, క్రీమ్స్ లో, ఫేస్ వాష్ లో ఏమొస్తాయండి? ఏమీ రావు. సో అవి వాడుకుని మోసపోవద్దు. కాకపోతే ఇన్ జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనం చిన్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అని వచ్చేది. తర్వాత దాని మీద ఏదో కేసు అయ్యి వేరే పేరు మార్చారు అది. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ తో ఫెయిర్ అవ్వమండి. ఇలాంటి వీటి వల్ల కూడా టెంపరీగా ఉంటుంది, అస్సలు అవ్వము. స్కిన్ మీద అప్లై చేసే దాంతో అస్సలు అవ్వం. సో మనీ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో టు కంటిన్యూషన్ ఆఫ్ దిస్ టాపిక్, ఇలాగనే చాలా అంటే గ్లూటాథియాన్ క్రీమ్స్ ఇవన్నీ వచ్చినట్టే చాలా ఓవర్ ది కౌంటర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వచ్చేసాయి. లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, హైలరానిక్ యాసిడ్, ఇది అది, ఈ మాయిశ్చరైజర్, ఆ మాయిశ్చరైజర్, ఇవన్నీ అసలు నిజంగా వర్క్ అవుతాయా? అసలు నిజంగా ఇది ఓవర్ ది కౌంటర్ కొనుక్కుని వాడగలిగే ప్రోడక్ట్సా, లేదా డెర్మటాలజిస్ట్ మనకి ప్రిఫర్ చేయాలా? అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ బెటర్ గో అండ్ మీట్ యువర్ డాక్టర్ అండి. ప్లాస్టిక్ సర్జన్ కానీ డర్మటాలజిస్ట్ కానీ మీరు కలిస్తే మీకు యాక్నీ వస్తున్నాయి అనుకోండి, యాక్నీకి సంబంధించిన ఫేస్ వాష్, దానికి సంబంధించిన మాయిశ్చరైజర్, దానికి సంబంధించిన క్రీమ్స్ అన్ని ఇస్తాం. నైట్ క్రీమ్స్ కానీ, డే క్రీమ్స్ కానీ, స్పాట్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా చెప్తాం. లేదు ఫేస్ కి హైపర్ పిగ్మెంటేషన్, సన్ డ్యామేజ్ వల్ల మీకు మొత్తం ట్యాన్ అయిపోయారు, హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేసింది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. లేదు మీది ఆయిలీ స్కిన్, ఆయిల్ కంట్రోల్ కోసం ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, డ్రై స్కిన్ అయితే ఒకలాగా. సో మీకు స్కిన్ కండిషన్ బట్టి మీకు డాక్టరే మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. సో మనం ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ఏదో యాడ్స్ లో చూసి యాక్నీ వస్తుందని యాక్నీ క్రీమ్, ఫెయిర్ గా అవ్వాలి, సన్ డ్యామేజ్ అయిందని ఫెయిర్నెస్ క్రీమ్స్, ఇవన్నీ కొనుక్కుంటాం కరెక్ట్ కాదు. ఏమనుకుంటారంటే యూజువల్ గా ఒక స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటానికి ఆలోచించరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 500 రూపీస్, 1000 రూపీస్ కన్సల్టేషన్ కి ఇవ్వడానికి ఆలోచించి ఇలాంటి అన్ని వాడి డ్యామేజ్ చేసుకుని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకెక్కువ డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే డాక్టర్ కూడా డ్యామేజ్ అయిపోయిన స్కిన్ ని ఎక్కువ ఏమీ చేయలేం మనం. అప్పుడు కొంతవరకే కొన్ని కండిషన్స్ లో వీ కెన్ గెట్ ద డ్యామేజ్ బ్యాక్, రిపేర్ చేయొచ్చు సిచ్యువేషన్ ని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు ఆ డ్యామేజ్ పర్మనెంట్ గా ఉండిపోతుంది. అలాంటివి మనం ఏమీ చేయలేము అప్పుడు. రైట్. సో ఓవర్ ది కౌంటర్ మీరు తీసుకుని వాడేదానికంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ దట్ యూ షుడ్ గో టు అ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ అ డెర్మటాలజిస్ట్. ఒక్కసారి మీరు వెళ్తే వాళ్ళు చెప్తారు, చెప్పిన తర్వాత అవే కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇది ఇన్ని రోజులే వాడండి, ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఒక 2 వీక్సే వాడండి, 2 వీక్స్ తర్వాత ఇంకొకటి వాడండి అని చెప్తాం మేము. చెప్తే అప్పటి నుంచి అది రెగ్యులర్ గా కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఎవరు ప్రతి 15 days కి ఒకసారి రండి, మీరు వచ్చినప్పుడల్లా నేను మారుస్తాను అలా ఎవరు చెప్పరండి. ఇన్ జనరల్ మీకు ఏమి స్కిన్ ప్రాబ్లం లేదు, జస్ట్ మెయింటెనెన్స్ కోసం అంటే ఎవరన్నా ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్, క్రీమ్, లేకపోతే మీకు ఫేస్ వాష్, స్కిన్, మీ సన్ స్క్రీన్స్ అన్ని ఇచ్చేస్తారు. సో అవే మీరు వాడుకుంటా ఉండొచ్చు రెగ్యులర్ గా. ఓకే, సో మనం ఏదైనా సరే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ గానే వెళ్ళాలి. బై నో ఇట్ ఇస్ క్లియర్. బట్ దేర్ ఆర్ ఆల్సో సర్టన్ ప్రోడక్ట్స్, మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్, ఫార్మా ప్రోడక్ట్స్ లైక్ రెటినాల్, ఇవన్నీ కూడా ఓవర్ ది కౌంటర్ దొరికేసి చాలా మంది వాడుతున్నాం. సో ఇలా వాడడం వల్ల ఫీమేల్స్ లో హార్మోన్ డిస్ట్రప్షన్స్ ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? హార్మోన్ ప్రాబ్లమ్స్ కాదండి, మీకు బర్త్ డిఫెక్ట్స్ కూడా వస్తాయి. రెటినాల్ ప్రోడక్ట్స్, రెటినాయిక్ యాసిడ్స్ ఇవన్నీ ఏంటంటే దే విల్ కాజ్ బర్త్ డిఫెక్ట్స్. సో రెటినాయిక్ యాసిడ్స్, రెటినాల్స్ ఇవన్నీ ఏం చేస్తామంటే మనం సపోజ్ మ్యారేజ్ అవుతుంది, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ కిడ్ ప్లాన్ చేసే 6 months ముందు నుంచి కనీసం రెటినాల్ ప్రొడక్ట్స్ అన్ని ఆపేయమని చెప్తాం. అలా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాంటి ఏంటంటే మనం మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ ఇవ్వకూడదు. ఇస్తే బేబీలో బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఒక హీరోయిన్ చెప్పారు, ఎవరో అడ్వైస్ చేశారు, ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పారు, దీనివల్ల ఏజింగ్ తగ్గుతుంది, ఫెయిర్నెస్ వచ్చేస్తుందని వాడితే ఇవన్నీ వాడటం వల్ల మన లైఫ్ టైం సఫర్ అవ్వాల్సి వస్తుంది. మనం సఫర్ అవ్వడం కాకుండా మన ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. సో అందుకని ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ వాడే ముందు దాని ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ తెలుసుకుని వాడుకోవాలి. ఇప్పుడు చాట్ జీపీటీ, మన గూగుల్ అన్ని వచ్చినాయి కాబట్టి
మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నా ఒకసారి దాని గురించి ఇంగ్రీడియంట్స్ గురించి రీసెర్చ్ చేసుకోవాలి. మనం ఇందులో ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం, ఇందులో ఏ రకమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వీటి వల్ల మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేవి చూసుకుని వాడుకోవాలండి. ఓకే. సో రెట్నాల్ గానీ ఇవన్నీ ప్రెగ్నెన్సీకి 6 months ముందు అయితే కంప్లీట్ గా ఆపేయాలి. ఖచ్చితంగా అసలు ఆపాలి. అవి వాడడం అనేది అసలు ప్రిఫరబుల్ కాదు, రైట్? అంటే దోస్ ఆర్ మిరకిల్ డ్రగ్స్, చాలా బాగా పనిచేస్తాయి. రైట్. ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ యాంటీ ఏజింగ్ ఏజెంట్. సో చాలా మంచిది, కానీ కొన్ని పర్టికులర్ టైమ్స్ లో వాడకూడదు. లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రెగ్నెన్సీకి వెళ్లే ఉమెన్. సో మనం చూసుకుని జాగ్రత్తగా అడ్వైస్ తీసుకుని వాడాలి. మీకు మందైనా ఎక్కువ తీసుకుంటే విషయమే అవుతుందండి. సో దట్ విల్ బి పాయిజనస్. సో ఏది ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ మీద తీసుకోవాలి. 100%. రైట్. సో ఇక్కడికి మనం ఓవర్ ది కౌంటర్ వీటిని కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ ఇస్ డిఐవైస్. శనగపిండి పెట్టుకోండి, ట్యాన్ వెళ్ళిపోతుంది, పసుపు రాసుకోండి, గ్లోయింగ్ వచ్చేస్తుంది అని. సో హౌ ఫార్ ఈ డిఐవైస్ మనకి హెల్ప్ చేస్తాయి? నిజంగా ఇవి మనకి పాజిటివ్ గా హెల్ప్ చేస్తాయా, లేదంటే అడ్వర్స్లీ ది ఎఫెక్ట్ అవుతాయి? కొంతవరకు అండి. అంటే చిన్న చిన్న అలోవెరా జెల్ పెట్టుకో, దానివల్ల పెద్ద హామ్ ఏమీ లేదు. దానివల్ల అంటే పెద్ద యూజ్ కూడా ఏమీ ఉండదు. ఇన్స్టెంట్ గా పెట్టుకోగానే కొంచెం మాయిశ్చరైజ్ అయ్యి మన స్కిన్ సాఫ్ట్ అయిపోయినట్టు కొంచెం గ్లో వస్తుంది కాబట్టి చాలా బాగా వచ్చింది అనుకుంటారు. కొంతమంది ఫ్రూట్ పేస్ట్ చేసి ఆ పేస్ట్లు పెట్టుకుంటా ఉంటారు. ఇవన్నీ ఎంతో కొంత ఇందులో యాసిడ్స్ ఉంటాయండి, వైటమిన్ సి. కొంతమంది స్కిన్స్ కి కొన్ని సెట్ అవ్వవు, కొంతమందికి సెట్ అవుతుంది. కొంతమంది ఎగ్ వైట్స్ తలకు పెట్టుకుంటా ఉంటారు. సో ఇవన్నీ మీరు అన్నట్టు శనగపిండి పెట్టుకుంటాం. ఇవన్నీ ఏమవుతాయి అంటే మన స్వెట్ గ్లాండ్స్ ని, మన పోర్స్ ని బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేయడం వల్ల పింపుల్స్ రావటం అట్లాంటి. కొంతమందికి బానే ఉంటది, కొంతమందికి సెట్ అవ్వదు. మీకు సెట్ అయిందని నాకు సెట్ అవ్వాలని లేదు. సో వాటి వల్ల పెద్ద హామ్ లేదు, అలా అని పెద్ద యూజ్ ఏమీ ఉండదు. ఎప్పుడైనా ఇంటర్నల్ న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం మల్టీవైటమిన్స్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటున్నామా, మన డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటున్నామా లేదా అని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. రైట్. సో డిఐవైస్ వల్ల పెద్ద మిరాకిల్ జరగదు, అట్ ద సేమ్ టైం పెద్ద హాని కూడా, పెద్ద లాస్ కూడా లేదు. ఓకే. సో కంటిన్యూషన్ ఆఫ్ దిస్ టాపిక్ సార్, మనకి బ్యూటీ పార్లర్స్ కి వెళ్తే ఫేషియల్స్ చేస్తారు. సో హౌ ఫార్ దీస్ ఫేషియల్స్ రియలీ వర్క్? ఆర్ దే సేఫ్ టు యూస్? అంటే దే ఆర్ నాట్ మెడికేటెడ్ ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక మెడికేటెడ్ ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే దాని మీద మీకు లాక్స్ అండ్ లాక్స్ ఖర్చు పెట్టి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మల్టిపుల్ ల్యాబ్స్ లో టెస్ట్ చేసి తీసుకొస్తారు. సో మీకు స్కిన్ కి ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అనే ఛాన్స్ ఉంటది. ఈ బ్యూటీ పార్లర్స్ లో ప్రోడక్ట్స్ ఏంటి అంటే అన్ని మెడికేటెడ్ ప్రోడక్ట్స్ కాదు. వాళ్ళు మెడికేటెడ్ అని చెప్పినా కూడా మనం వాటిని నమ్మలేము, అంతంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయదు. సో వాటి వల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండి ప్రాఫిట్స్ కంటే, మనకు వచ్చే అడ్వాంటేజెస్ కంటే. బ్లీచింగ్ అని చేస్తారు ఫేస్ కి, ఖచ్చితంగా అది చేయకూడదు. అది చేయటం వల్ల చాలా డ్యామేజ్ అయ్యి మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పంప్కిన్ ఫేషియల్ అని మన డర్మటాలజీ క్లినిక్స్ లో, ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్ లో పంప్కిన్ ఫేషియల్ ఇట్లా చిన్న చిన్నవి చేస్తాం మెడికేటెడ్ ది. అట్లాగే వాళ్ళు కాపీ కొట్టి పపాయ ఫేషియల్ అని, పంప్కిన్ ఫేషియల్ అని, ఏదేదో హాస్పిటల్స్ లో చేసేది ఇదే అని చెప్పి చేసి ఇబ్బంది పెడతా ఉంటారు. ఇన్స్టెంట్ గా గ్లో వచ్చిన స్కిన్ డ్యామేజ్ అవుతా ఉంటది. సో ఎనీ టైం మనం మెడికేటెడ్ ప్రోడక్ట్స్ విత్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ దగ్గర తీసుకుంటేనే మంచిదండి. ఇంకొక మెయిన్ ఇప్పుడు జరిగే మాఫియా ఏం జరుగుతుందంటే హెయిర్ రిమూవల్ లేజర్ మెషిన్స్ కూడా బ్యూటీ పార్లర్ లో పెట్టేస్తున్నారు. సో హెయిర్ రిమూవల్ లేజర్ అనేది మనకి ఎంత అడ్వాంటేజో సరిగ్గా చేయకపోతే అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. నిన్న మొన్న నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ లో ఎవరో డర్మటాలజిస్ట్ ఫ్రెండ్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే చూశాను. ఇలా పడుకోబెట్టి ఈ చేతిని ఇలా పైకి అనేసి బలవంతంగా ఇట్లా వాళ్ళు నొప్పి అని వెలిచి తిరుగుతా అంటే ఇలా హెయిర్ రిమూవల్ లేజర్ చేస్తున్నాడు ఒక అతను. అది చేసేటప్పుడు చేసే అతనికి ఐవేర్ ప్రొటెక్షన్ లేదు, చేయించుకునే వాళ్ళకి లేదు, పక్కన నుంచునే వాళ్ళకి లేదు. అది చేస్తున్నప్పుడు ఇలా అన్నప్పుడు ఆ రేజ్ వెళ్ళి కళ్ళల్లో పడితే మన కార్నియా డ్యామేజ్ అయ్యి బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. సో మినిమం ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా హీఈస్ డూయింగ్ ఇట్. రేపు పొద్దున ప్రాబ్లం అయితే డాక్టర్ని అడగలం కానీ బ్యూటీ పార్లర్ వాళ్ళు అడగలేము. మా అయితే ఏం చేస్తాడు, ఆ బ్యూటీ పార్లర్ తీసేసి ఇంకో చోట పెట్టుకుంటాడు. డాక్టర్ అట్లా కాదు కదా, మా డిగ్రీ క్యాన్సిల్ అయితే మళ్ళీ లైఫ్ లో ఏం చేయలేము మేము. అందుకని మేము జాగ్రత్త తీసుకుంటాం, జాగ్రత్తగా చేస్తాం. వాడికి ఏం పోయింది, మీరు ఇచ్చే మనీ కోసం ఏది కావాలంటే చేస్తాడు. సో ఆల్వేస్ ఏదన్నా చిన్న చిన్న గ్రూమింగ్ సెషన్స్ లాంటి వాటికి మీరు వెళ్ళండి, కానీ బ్యూటీ పార్లర్ కి
ఇలాంటి ఫేషియల్స్ అలాంటివి చేయించుకుని ఇబ్బంది పడొద్దు. రైట్. అండ్ ఆల్సో ఈ మధ్య ఈ ఫేషియల్స్ కాన్సెప్ట్ లోనే హైడ్రా ఫేషియల్ అని చెప్పేసి మెషిన్స్ తోటి చేసేస్తున్నారు సార్ పార్లర్స్ లోనే. అసలు ఇది నిజంగా ఇది మెడికల్లీ అప్రూవ్డ్, ఇది క్లినికల్ ఫేషియల్ లేకపోతే ఏంటి సార్? మీకు హైడ్రా ఫేషియల్ లో 1 lakh నుంచి మొదలుపెట్టి 15 lakhs వరకు మెషిన్ ఉందండి. సో డాక్టర్ దగ్గర ఏంటంటే అప్రూవ్డ్ సర్టిఫైడ్ హైడ్రా ఫేషియల్ మెషిన్స్ ఉంటాయి. వాళ్ళు ఏ స్కిన్ కి ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎంత సక్షన్ ప్రెషర్ పెట్టాలి, ఏమేం వాడాలి అని చూసి వాడతారు. ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఏం తెలియదు. సో ఏదో ఒక మిషన్ కొనుక్కొచ్చేసి, డబ్బులున్న బ్యూటీ పార్లర్ అయితే పెద్ద మిషన్, లేనిదైతే చిన్న మిషన్ కొనుక్కొచ్చేసి ఏదైనా ఒకటే అని చెప్పేసి మనకి ఫేస్ కి హైడ్రా ఫేషియల్ చేసేస్తున్నారు. ఒక్కొక్కసారి దానివల్ల డ్యామేజ్ కూడా అవుతుంది, కానీ పెద్ద యూజ్ ఏమి లేదు. హైడ్రా ఫేషియల్ అనేది ఎట్లా అంటే జస్ట్ లైక్ ఏ ఫేషియల్, ఇట్స్ ఏ మెడి ఫేషియల్. సో మెషిన్ తో మనం అంతా పోర్స్ అన్ని, ఆ క్లాగ్డ్ పోర్స్ ని, ఆ డర్ట్ ని అంతా సక్ చేసేసి, డెడ్ స్కిన్ అంతా స్క్రబ్ చేసేసి కొంచెం నీట్ గా తీసుకొచ్చింది. దాంట్లో మనం ఏదైనా సీరమ్స్ ఏమన్నా వేసి కొంచెం ఫేస్ లోకి మనం ఇన్ఫిల్ట్రేట్ చేస్తే కొంచెం హైడ్రేటింగ్ గా కనిపిస్తుంది. సో హైడ్రా ఫేషియల్ ఈజ్ జస్ట్ ఏ ఫేషియల్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇస్ డన్ బై డాక్టర్, విచ్ ఇస్ సపోజ్ టు బి డన్ బై డాక్టర్. అండర్స్టాండ్. సో దిస్ ఇస్ అబౌట్ హైడ్రా ఫేషియల్. సో ఇవే వాటిని కంటిన్యూషన్ లోనే, స్కిన్ అనేది పెద్ద టాపిక్ సార్. సో ఈ స్కిన్ టాపిక్ లోనే మనకి డిఫరెంట్ ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత కన్సర్న్స్ లోకి వస్తే మేజర్ గా యాక్ని. ఏదో ఒక టైంలో ఏదో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఈదర్ టీనేజ్ లో లేదా అడల్ట్ ఏజ్ లో లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా యాక్ని హిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అసలు ఈ యాక్ని ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళు దీన్ని ఎలాగా డీల్ చేయాలి? యాక్ని అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఏజ్ తో మనకి అడాల్సెన్స్ లో కొంచెం హార్మోనల్ వల్ల సచ్ వల్ల వచ్చే యాక్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి తలలో డాండ్రఫ్ ఉంటే ఆ డాండ్రఫ్ పడి ఇరిటేషన్ వల్ల వచ్చే ఫంగల్ యాక్ని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే కొన్ని మిల్క్ ప్రొడక్ట్స్ మనకు పడకపోవడం వల్ల వచ్చే యాక్ని ఉంటాయి. మీరు అన్నట్టు ఇంకా అన్ఆథరైజ్డ్ ప్రొడక్ట్స్, ఇంకేదైనా ప్రొడక్ట్స్ వాడటం వల్ల, సరిగ్గా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు చేయటం వల్ల వచ్చే యాక్ని ఉంటాయి. యాక్ని ఎందుకు వస్తుందనే చూడాలండి. వచ్చి దాన్ని ఏ టైప్ ఆఫ్ యాక్ని రికగ్నైజ్ చేసి ఆ యాక్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి చక్కగా ఫేస్ మీద యాక్ని వచ్చినట్టు కూడా లేకుండా మొత్తం నీట్ గా హీల్ అయిపోతాయి. లేదు అంటే మీకు పర్మనెంట్ గా యాక్ని గుంటలు గుంటలుగా స్కార్స్ ఫామ్ అయిపోయి లైఫ్ టైం ఉండిపోతాయి. దానికి మళ్ళీ తర్వాత ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకుని దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో యాక్ని అనేది ప్రాపర్ గా మీ దగ్గర ఉన్న మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి కానీ, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కానీ వెళ్తే చక్కగా చూసి ఏ టైప్ ఆఫ్ యాక్ని ఎందుకు వస్తుంది ఏంటి అని చూసి దాన్ని ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు యాక్ని వచ్చిన వాళ్ళు హోమ్ రెమెడీస్, డిఐవైస్ ఇలాంటివి వాడచ్చా సార్, లేకపోతే వాళ్ళకి రియాక్షన్ లాంటివి ఏమైనా జరుగుతాయి? కొంతమంది టూత్ పేస్ట్ పెడతారు, కొంతమంది టర్మరిక్ పెడతారు, కొంతమంది ఇలా ట్రై చేస్తా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు టీచర్ ఆవిడ. సో ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో డిఐవై హ్యాక్ చూసి ఫేస్ మీద బ్లాక్ మచ్చ కనిపిస్తుంది. నాకు ఎందుకు పడిందండి ఫేస్ మీద మార్క్ అని అడిగాను. ఏదో మామూలుగా బయట కన్సల్టేషన్ కి ఏం రాలేదు. ఆవిడ సిగ్గుపడతా చెప్తాంది, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి వైట్ కలర్ టూత్ పేస్ట్ పెట్టాను, మార్నింగ్ లేసేసరికి ఇలా బ్లాక్ గా కాలినట్టు అయిపోయింది, 6 months కూడా పోలేదు ఆ మార్క్. సో ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజెస్ అయిపోతాయండి డిఐవై చేయటం వల్ల. దానివల్ల పెద్ద యూజ్ లేకపోయినా నష్టం లేదు. పర్మనెంట్ డ్యామేజ్ అవటం వల్ల ఏంటంటే దాన్ని మళ్ళీ మనం చేయలేము వెనక్కి తిప్పి. దాన్ని రిపేర్ కూడా అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్. సో మేమైనా కొంతవరకే దాన్ని, కానీ ఎక్స్టెన్సివ్ గా డీపర్ లేయర్స్ లో వెళ్ళిపోయిన డ్యామేజ్ ని మేమేం చేయలేము. సో కాబట్టి డిఐవైస్ ఎప్పుడు పాటించొద్దు. చిన్న చిన్న ఏదన్నా చేస్తే ఓకే, గానీ ఇలాంటి చేసి ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి. రైట్. సో ఈ యాక్నితో పాటుగా ఇంకొక మేజర్ ఇష్యూ హైపర్ పిగ్మెంటేషన్. ఎవ్రీ అదర్ పర్సన్ ప్యాచెస్ లాగా వచ్చేస్తున్నాయి సార్. చాలా మందిని నేను చూసినప్పుడు కూడా మామూలుగా ఇక్కడ ప్యాచెస్. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి? ఓన్లీ సన్నేనా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? 90 to 95% బికాస్ ఆఫ్ ద సన్ డ్యామేజ్ అండి. మనకి ఏమవుతుందంటే మన సన్ లోకి వెళ్ళినప్పుడు సన్ రేస్ డైరెక్ట్ గా సన్ రేస్ మన ఫేస్ మీద పడినప్పుడు ఆ ఫేస్ మీద సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఏమీ లేనప్పుడు ఏంటంటే మన సన్ డ్యామేజ్, మన స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తుందంటే మన బాడీ మెలనిన్ పిగ్మెంటేషన్ ని ఎక్సెసివ్ గా ప్రొడ్యూస్ చేసేస్తుంది. మెలనిన్ పిగ్మెంటేషన్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
ఎక్సెస్ ప్రొడక్షన్ అయిపోవటం వల్ల ఏంటంటే ఈ లేయర్స్ అన్ని మనకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద డార్క్ అయిపోవటం, ఈ సైడ్ ఏరియాస్ డార్క్ అయిపోవటం, నోస్ మీద డార్క్ అవటం, ఈ ఏరియా డార్క్ అవటం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మెలాస్మా. మీకు హైపర్ పిగ్మెంటేషన్, సన్ టాన్ ఇవన్నీ వాడే వర్డ్స్ అని వాడినా కొన్ని ఇయర్స్ తర్వాత 35-40 ఇయర్స్ తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మంగు మచ్చలు అంటాం మామూలుగా మన తెలుగులో. సో ఈ ఏరియాలో బటర్ఫ్లై షేప్ లో, ఈ ఏరియాలో నోస్ మీద ఈ సైడ్స్ మెలాస్మా అని, ఇంకా అది పర్మనెంట్ గా లోపల డీపర్ లేయర్స్ దాకా వెళ్ళిపోద్ది డ్యామేజ్. అలాంటి డ్యామేజ్ కి మనం కొంచెం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఒక 90%, 80% క్లియర్ చేయగలం, కానీ మిగతా 10-20% మనం ఏం చేయలేం. సో అందుకని ఏంటంటే ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా కనీసం యంగ్స్టర్స్ కి, ఆ స్టేజ్ లో లేని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటకు వెళ్ళొద్దు. 1 year కిడ్ నుంచి మొదలు పెట్టి మనం బతుకున్న రోజులు సన్ స్క్రీన్ రాసుకుంటాం అనేది ది మస్ట్. ఐడియల్ గా ఏం చేస్తామంటే 2 fingers అంతా, ఈ 2 fingers అంతా సన్ స్క్రీన్ రాసుకుని ఫేస్ కి, నెక్ కి అప్లై చేసుకోమని చెప్తాం. ఎవ్రీ 6 hours అని చెప్తారు, కానీ అంత ఎవరు వాడరు, అంత టైం ఎవరికి ఉండదు. అందుకని వాట్ ఐ సే ఈజ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదంటే నిద్ర లేకగానే స్నానం చేసి ఫేస్ వాష్ చేసుకోగానే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ అప్లై చేసుకోండి. కనీసం కొంతవరకు హెల్ప్ అవుద్ది. ఈ రీఅప్లికేషన్ ఈజ్ కంపల్సరీ. 2 times సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాసుకోవాలి. సన్ ఉన్నంత సేపు మన ఫేస్ మీద సన్ స్క్రీన్ ఉండాల్సిందే. బయట ఎండగా ఉన్నా, ఫాగీగా ఉన్నా, రెయిన్ పడుతున్నా, ఏమవుతున్నా సన్ పైకి వచ్చింది అంటే వీ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. ఇంట్లోనే ఉన్నాం, నేను ఇవాళ బయటకు వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమే, సిస్టమ్ ముందే కూర్చుంటున్నాను, నాకు సన్ లైట్ రావట్లేదు, ఇట్లా ఏమి మనం ఎక్స్క్యూజెస్ చెప్పకూడదండి. సిస్టమ్ లైట్ వల్ల కూడా మన ఫేస్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంది. లైట్స్ వల్ల, టాప్ లైట్స్ వల్ల, ఎక్కువ హీట్ ఇంటెన్సిటీ వచ్చే లైట్స్ వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో సన్ స్క్రీన్ అనేది మనం ఎప్పుడు పెట్టుకోవాలి. అండ్ మీరు మెయింటైన్ చేయగలిగితే ఏంటంటే నైట్ టైం ఒక యాంటీ ఏజింగ్ క్రీమ్ అంటే ఇప్పుడు చాలా మంచిది. ఇది మీ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ మీకు అడ్వైస్ చేస్తారు మీ స్కిన్ టైప్ చూసి. సన్ స్క్రీన్స్ కూడా అందరూ అన్ని సన్ స్క్రీన్స్ వాడకూడదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒక టైప్ వాడతారు, యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు ఒక టైప్ వాడతారు, కిడ్స్ కి, చిన్నపిల్లలకి ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ ఇస్తాము. నెక్స్ట్ వాటర్ లో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఒక సన్ స్క్రీన్, స్విమ్మింగ్ పూల్స్ లో వాటర్ కొంచెం వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్స్ అది ఇస్తాము. సో డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్ సన్ స్క్రీన్స్, ఏజ్ ని బట్టి కూడా సన్ స్క్రీన్స్ ఇస్తా ఉంటాము. రైట్. సో ఈ సన్ స్క్రీన్ టాపిక్ లోనే సార్ ఈ మధ్య అగైన్ ఇన్స్టాగ్రామ్ లోనే మళ్ళీ వచ్చేది ఏంటంటే సన్ స్క్రీన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, సన్ స్క్రీన్స్ ఆర్ కాజింగ్ క్యాన్సర్స్ అని అంటున్నారు. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? మెడికేటెడ్ ప్రొడక్ట్స్ నేను చెప్పినట్టు R&D ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మంచి కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ వాడితే క్యాన్సర్లు ఏమి రావండి. ఏది పడితే అది మనం బయట యాడ్స్ లో చూసి, ఎప్పుడన్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం యాడ్స్ లో చూసిన ప్రొడక్ట్ ఏమి కొనకూడదు. డాక్టర్ ఇచ్చిన ప్రొడక్టే వాడాలి. సో మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ మంచి వాడటం వల్ల సన్ స్క్రీన్ వాడకపోతే వచ్చే క్యాన్సర్స్ కంటే సన్ స్క్రీన్ వాడే వచ్చే క్యాన్సర్లే తక్కువ అండి. సో మనం బెనిఫిట్స్ ని, ప్రాబ్లమ్స్ ని వే చేసుకుంటే బెనిఫిట్ ఎక్కువ సన్ స్క్రీన్ కి. రైట్. సో ఇన్ జనరల్ గా ఒక కామన్ పర్సన్ సన్ స్క్రీన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏం చూడాలి బేసిక్ గా సన్ స్క్రీన్ లో? మీది ఆయిలీ స్కిన్ కాదా చూడాలండి. నెక్స్ట్ వచ్చేసి అందులో SPF ఎంత ఉందో చూడాలి. కనీసం SPF 50+ అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో UVA, UVB అని రాస్తుంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, అలాంటివన్నీ చూసుకోవాలి. అట్లీస్ట్ ఈ ప్లస్ అని ఉన్నాయి చూసుకుని తీసుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిలీగా లేని సన్ స్క్రీన్స్ అందులో ప్రొడక్ట్స్, యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ థిక్గా లేని సన్ స్క్రీన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. ఎక్కువ కెమికల్ సన్ స్క్రీన్స్ అంటూ ఉంటాయి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఏంటంటే కొంచెం మీకు వైట్ గా ఉండే క్యాస్ట్ లాగా కనిపిస్తుంది, కాసేపటికి సెట్ అయిపోతుంది. ఒక టైప్ ఆఫ్ కెమికల్ సన్ స్క్రీన్స్ ఏంటంటే మీకు ఏమి ఫేస్ కి రాసినట్టే ఉండదు, బట్ కొంచెం తక్కువ ప్రొటెక్షన్. ఓకే. సో కాబట్టి సన్ స్క్రీన్స్ అన్నది ఒక్కసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇచ్చిన సెలెక్ట్ చేసుకుని వాడుకుంటే బెటర్ అండి. ఓకే. సో ఈ సన్ స్క్రీన్ కాన్సెప్ట్ లోనే సార్ ప్రెగ్నెంట్ ఉమెన్ మినరల్ సన్ స్క్రీన్స్ వాడకూడదా? అంటే అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. కెమికల్ సన్ స్క్రీన్స్ వాడకూడదు, కానీ ఫిజికల్ సన్ స్క్రీన్స్ కొంచెం వాడుకోవచ్చు, దే సేఫే అండి అవి. అదే అట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను కదా, మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూసి, ఏం ఇంగ్రీడియంట్స్ అవాయిడ్ చేయాలో చూసి దాన్ని బట్టి సన్ స్క్రీన్స్ ఇస్తారు. ఓకే.
సో ఇప్పుడున్న మార్కెట్ నా నా యాక్చువల్ గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ ప్రెగ్నెన్సీకి రెడీ అయ్యే ఉమెన్ గానీ ఎవరైనా ఎంత తక్కువ కెమికల్స్ ఆన్ దేర్ ఫేస్ కానీ బాడీ కానీ ఫుడ్ లో కానీ తీసుకుంచిదండి. సో ట్రై టు బీ న్యాచురల్ యాజ్ పాసిబుల్. ఏమన్నా ప్రొడక్ట్స్ వాడదలుచుకున్నా మీ డాక్టర్ని అడిగి వాడుకుంటాం అనేది గుడ్ థింగ్ అండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో వాట్ ఆర్ ది 3 బెస్ట్ సన్ స్క్రీన్స్ దట్ యూ కెన్ ప్రిస్క్రైబ్ ఫర్ అస్? అంటే యాజ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్ ఐ షుడ్ నాట్ అడ్వైజ్ ఎనీ బ్రాండ్స్ అండి. నేను ఏ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయకూడదు. ఎందుకు అంటే వీఆర్ నాట్ ఎండాస్డ్. యాజ్ ఏ డాక్టర్ కూడా నేను ఏ ప్రోడక్ట్ ని అడ్వర్టైజ్మెంట్ లాగా ఇవ్వకూడదు. బట్ ఇన్ జనరల్ అందరికీ హెల్ప్ అవటానికి కావాలి అంటే ఒక 2-3 ప్రొడక్ట్స్ చెప్పమంటే చెప్తాను. యూవీ డాక్స్ అని ఒక సన్ స్క్రీన్ నేను రెగ్యులర్ గుడ్ థింగ్. యాక్ని యూవీ గోల్డ్ అని ఉంటుంది, ఒక సన్ స్క్రీన్ ఉంటుంది. సో ఇట్లా సన్ బ్యాన్ అని ఉంటుంది. ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. మీ స్కిన్ బట్టి చూసి మన ఇండియన్ మార్కెట్ లో దొరికే సన్ స్క్రీన్స్ కొన్ని ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ లో దొరికే మంచి సన్ స్క్రీన్స్ ఉన్నాయి, కొరియన్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మన ఇండియాలో మనం వాడే సన్ స్క్రీన్స్ లో ఏది బెస్ట్ అనేది మనం స్కిన్ చూసి చెప్తాం. పర్ఫెక్ట్, గ్రేట్. సో టిల్ హియర్ కొంచెం స్కిన్ టాపిక్ అయితే అగైన్ లెట్ us మూవ్ టువర్డ్స్ ది కాస్మెటిక్ ప్రొసీజర్, దట్ ఈస్ మైక్రోబ్లేడింగ్. చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే ఐబ్రోస్ మంచి షేప్ లో ఉంటే అదొక మంచి ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ మైక్రోబ్లేడింగ్ అనేది ఎంతవరకు సేఫ్ ప్రొసీజర్? ఇది నిజంగా క్యాన్సర్ కాజింగ్, ఎందుకంటే దానిలో టాటూ వాడతారు, ఇది క్యాన్సర్ కాజింగ్ అని కూడా కొన్ని రీల్స్ వస్తున్నాయి. హౌ ఫార్ ఇట్ ఇస్ సేఫ్ అండ్ హౌ విల్ దట్ బీ ఫర్ క్యాన్సర్ కాజింగ్? అంటే కాజింగ్ అంటే మంచి డై వాడాలి. వాడే డై మంచి డై వాడితే క్యాన్సర్స్ అలాంటి ఏమీ రావు. అట్ ద సేమ్ టైం చేసేటప్పుడు కూడా న్యాచురల్ గా వచ్చేటట్టు చేయాలండి. మీరు చాలా మందిని బయట చూస్తే ఇదంతా ఏదో మనకు స్కెచ్ తో గీసినట్టు ఇంత పెద్ద ప్యాచ్ లాగా ఉంటుంది. సో దట్ గివ్స్ వెరీ అన్యాచురల్ లుక్. దాన్ని రివర్స్ చేయడం కూడా కష్టమే. మళ్ళీ రిమూవల్ చేయటం, టాటూ రిమూవల్, లేజర్స్ తో ఎన్నిటితో ఎంత చేసినా కష్టమే. అందుకని ఏంటంటే మీరు చేయించుకునే తప్పటే డోంట్ గెట్ ఇట్ ఓవర్ డన్. లైట్ గా చేయించుకుని తర్వాత కావాలంటే ఇంకొక సిట్టింగ్ లో చేయించుకుని అట్లాగా. అండ్ ఆథరైజ్డ్ టాటూ ఆర్టిస్ట్ కాకుండా మీకు మైక్రోబ్లేడింగ్ ఆర్టిస్ట్ ఉంటారు సపరేటింగ్ గా. సో ఆ సపరేట్ మైక్రోబ్లేడింగ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు అండర్ డాక్టర్ సూపర్విజన్ చేయించుకుంటే మంచిది. ఈ లైన్ ఏస్థెటికల్ గా ఎలా రావాలి, ఐబ్రో ఎలా ఉంటే బాగుంటది అనేది మేము డ్రా చేసిన తర్వాత ఆ ఏరియాస్ లో అండర్ సూపర్విజన్ చేయించుకుంటాం వల్ల మీకు రిజల్ట్స్ నీట్ గా వస్తాయి. అనుకోవచ్చు వినేవాళ్ళు, ఈయనేంటి అన్నిటికీ డాక్టర్ దగ్గరికి రమ్మంటున్నాడు, లేదో ఫీజు కోసమో డాక్టర్స్ మనీ కోసమో చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని థింగ్స్ అండర్ డాక్టర్ సూపర్విజన్ చేస్తే మళ్ళీ దాని గురించి మనం ఫీల్ అవ్వక్కర్లేదు. రైట్. వన్స్ ఒక్కసారి ఇలాంటి ఏదైనా ఒక డ్యామేజ్ జరిగిందంటే ఇవి చాలా ఇర్రివర్సిబుల్ గా ఉంటాయి. అందులోనూ ఏ చెయ్యి మీదో కాలు మీదో అంటే వేరు, గానీ ఫేస్ మీద వచ్చేసరికి కొంచెం కాన్షియస్ గానే ఉండాల్సిన ఒక రీజన్ కాబట్టి మీ ఫేస్ చూసినప్పుడు ఫేస్ బాగుందే అనుకోవాలి, కానీ వాళ్ళు మీ ఐబ్రోస్ ఎంకే చూసారనుకోండి, దట్ ఈస్ అన్యాచురల్. మనకి చాలా చిరాగ్గా ఉంటది వాళ్ళు మనది ఏదన్నా స్టేర్ చేస్తుంటే. లేదు నోస్ ఎంకే చూస్తా ఉన్నారు అనుకోండి, ఏదో అన్యాచురల్ గా ఉందని. చిన్ని వెంకే చూస్తున్నారు అనుకోండి. సో ఇవన్నీ ఏంటంటే అలా ఆబ్వియస్ గా పాయింటింగ్ గా ఉండకూడదండి. ఫేస్ లోకి మీ న్యాచురల్ ఏస్థెటిక్స్ లోకి బ్లెండ్ అయిపోవాలి మనం ఏం చేసినా. ఆబ్వియస్ గా కొట్టొచ్చినట్టు కనిపించింది అంటే దట్స్ ఏ ఫెయిల్ ప్రొసీజర్ అని. మేము లిప్ ఫిల్లర్స్, చిన్ ఫిల్లర్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా మేము చెప్తాం, న్యాచురల్ గా ఉంటాక ట్రై చేస్తాం. కొంతమంది అబ్నార్మల్ గా చేయించుకుంటాక ఇంకొంచెం కావాలని అడుగుతారు. అప్పుడు అదే చెప్తామమ్మా, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చేయించుకున్నారని చెప్పి ఆబ్వియస్ గా కనిపెట్టకూడదు. చూసి ఫేస్ ఇవాళ బాగుంది, లిప్స్ ఇవాళ బాగున్నాయి, ఫేస్ చూడటానికి బాగుంది అనుకోవాలి, కానీ ఏం చేయించుకొచ్చామని అడిగారు అంటే దట్స్ ఏ ఫెయిల్ ప్రొసీజర్. సో వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ మేకప్ గురించి. మేకప్ అనేది ఒక అంటే తీయలేని ఒక పార్ట్ గా లైఫ్స్ లో కలిసిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే మేకప్, పార్టీకి వెళ్ళాలంటే మేకప్, ఫంక్షన్ మేకప్. సో ఈ మేకప్ సేఫ్ అయినా? మేకప్ లో మేము చూసుకోవాల్సిన విషయాలు ఏంటి? అంటే మంచి ప్రొడక్ట్స్ వాడాలండి. తక్కువ కాస్ట్ ప్రొడక్ట్స్ వాడకూడదు.
అందులో హెవీ మెటల్స్, లెడ్స్ కానీ ఎక్కువ కెమికల్స్ ఉన్నాయని చూసుకోకుండా మంచి ప్రోడక్ట్స్ వాడుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు మేకప్ చేసుకుంటున్నప్పుడు, తీస్తున్నప్పుడు మీరు ప్రొడక్ట్స్ అంటే మీ మేకప్ బ్రష్ వేసుకుంటున్నప్పుడు బ్రష్‌లని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటున్నారా లేదా చూసుకోవాలి. ఆ బ్రష్‌లో కూడా ఎవ్రీ 4-5 డేస్‌కి ఒకసారి మంచిగా సోప్‌తో వాష్ చేసి, లేదంటే ఏదైనా వాష్‌తో వాష్ చేసి సన్‌లైట్ కింద పెట్టాలి. సో, ఇట్లాంటియన్నీ చేసుకుంటా ఉంటే జాగ్రత్తగా నీట్‌గా చేసుకుంటే మేకప్ అనేది ప్రాబ్లమ్ ఏమి కాదండి. ఎప్పుడు మేకప్‌లో ఉండకుండా ఫేస్‌ని ఏంటంటే అవసరమైనప్పుడే మేకప్ ఏసి మిగతా టైంలో లెట్ ఇట్ బ్రీత్. కొంచెం దానికి ఫ్రీగా స్వెట్ అది రావాలి. కొంచెం గాలి అది, ఎయిర్ అది నీట్‌గా సర్క్యులేట్ నీట్‌గా తగులుతా ఉంటే ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ తక్కువొస్తా ఉంటాయి. సో, మేకప్ అనేది మీ బ్రష్‌లు వేరే వాళ్ళు, వేరే వాళ్ళ బ్రష్‌లు మీరు అట్లా వాడుకోకుండా ఎవరి ప్రొడక్ట్స్ ఆళ్ళు వాడుకుంటా ఉంటే మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో ఇప్పుడు మీరు మేకప్‌లో మేకప్ చేసుకున్నప్పుడు కాంపాక్ట్ ఏసుకుంటున్నప్పుడు ఏమైనా చేస్తున్నప్పుడు ఈ బ్రష్‌తో తీసి మళ్ళీ తీస్తారా? నా సో, ఇక్కడున్న బాక్టీరియాని తీసుకెళ్ళి దాని మీద పెడుతున్నట్టు అవుతదా? అందులో హుహుహు. బాక్టీరియా గ్రో కదా! అందుకని ఏంటంటే హ్మ్. ఓపెన్ చేసినాక ఎక్కువ రోజులు ప్రొడక్ట్ వాడకుండా తొందరగా వాడేసేయటం. అండ్ బ్రష్‌లు రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటా ఉంటాం. ఇలాంటియన్నీ చేస్తా ఉంటే ఏంటంటే మనకి మేకప్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇంకో హ్మ్. మేజర్ థింగ్ ఏంటంటే సార్ లిప్‌స్టిక్. లిప్‌స్టిక్‌లో ఏంటి అంటే అది రాంగ్ లిప్‌స్టిక్ వాడేసరికి పిగ్మెంట్ అయిపోవడం. హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ లిప్స్. చాలా మంది ఫీమేల్స్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఇది. డార్క్ లిప్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ లిప్స్. దీనికి కాస్మెటిక్ ప్రొసీజర్ ఏమున్నాయి సార్ మనకి? మీకు లిప్స్‌లో ఏంటంటే మీకు లిప్ కెమికల్ పీల్స్ ఉన్నాయండి. మీ డెర్మటాలజిస్ట్ గాని, ప్లాస్టిక్ సర్జన్ గాని మీకు చూసి అడ్వైస్ చేస్తారు. కెమికల్ పీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక రకమైన నెక్స్ట్ లేజర్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ వచ్చినియి. లేదు అంటే గనక ఇప్పుడు టాటూయింగ్ మీరు చెప్పిన టాటూయింగ్ లాంటి పిగ్మెంటేషన్ అందులో కూడా టాటూయింగ్ చేస్తున్నారు. సో, ఏమి చేయలేము అనుకున్నప్పుడు అలాంటివి చేసుకోవచ్చు. యూజువల్‌గా అయితే లైట్ పిగ్మెంటేషన్‌ని మనం లిప్ పీల్స్‌తో మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో పర్మనెంట్ మేకప్ అనేది నిజంగానే మెడికల్లీ అప్రూవ్డా సార్? క్లినికల్లీ అంటే క్లినికల్లీ చేసే ప్రొసీజరా? అది బయట చేసేదా? అంటే ఇయన్నీ టాటూస్ మెడికల్లీ అప్రూవ్డా అంటే కాదండి. హ్మ్. అట్లాగే పర్మనెంట్ టాటూయింగ్స్ ఇయన్నీ కూడా పర్మనెంట్ మేకప్స్ కూడా దోస్ ఆర్ మెడికల్లీ నాట్ అప్రూవ్డ్. అసలు మేకప్ హ్మ్. అనేది మెడికల్ ప్రొసీజరే కాదు. ఓకే. సో, దాన్ని పర్మనెంట్ మేకప్ అని చెప్పి మనం మెడికల్లీ ఎలా అప్రూవ్ చేస్తాం దాన్ని? హ్మ్. సో, ఇట్స్ నాట్ ఎ రైట్. మెడికల్లీ అప్రూవ్డ్ ప్రొసీజర్. ఓకే. సో ఎస్పెషల్లీ when approved doctor is not doing it, it is absolutely not accepted and not approved. ఓకే. సో ఇవన్నీ డాక్టర్ చేసేవి కాదు. కాబట్టి ఇవేవి కూడా మెడికల్లీ అప్రూవ్డ్ అయితే కాదు. ఈ పర్మనెంట్ మేకప్ ఇవన్నీ. కాదండి. అవి కాదండి. ఎంతవరకు సేఫ్ ఏంటి అనేది తర్వాత విషయాలు. ఎందుకంటే వాటి మీద రీసెర్చ్‌లు కూడా లేవు. లేవు. ఓకే. రైట్. సో స్కిన్ గురించి చాలా టాపిక్ మనం మాట్లాడుకున్న తర్వాత మూవింగ్ ఆన్ టువర్డ్స్ హెయిర్ సార్. హెయిర్ ఫాల్ హ్మ్. అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకని ఇది ఇంత అవును. హ్యూజ్ ప్రాబ్లమ్‌గా మారిపోయింది అంటారు? మీకు హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే మన న్యూట్రిషన్ అండి. మనం తీసుకునే న్యూట్రిషన్ తగ్గిపోయింది. హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేదు. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వట్లేదు. పొల్యూషన్ పెరిగిపోయింది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్. హ్మ్. లైఫ్‌లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినియి. ఏది ఎన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేదేంటంటే హెయిర్ ఫాల్. కొంతమందికి హ్మ్. మాల్ న్యూట్రిషన్ వల్ల ఎన్ని మెయింటెనెన్స్ ప్రాపర్‌గా హెల్త్ కేర్ తీసుకోకపోవటం వల్ల వచ్చే హెయిర్ ఫాల్స్ కొన్నుంటే, కొన్నొచ్చి మేల్ ప్యాటర్న్ బాల్‌నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్‌నెస్. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉండే బాల్‌నెస్ వల్ల మీకు బాల్‌నెస్ రావటం. యూజువల్‌గా చెప్పేదేంటంటే మా ఫాదర్‌కి 50, 60 ఇయర్స్‌కి ఊడిపోయిందండి హెయిర్. నాకు 25 ఇయర్స్‌కే ఊడిపోతుంది. మా ఫాదర్‌కి బాల్‌నెస్ వల్ల. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరు, మనయి వేరు కాబట్టి ఊడిపోతున్నాయి. దట్ బాల్‌నెస్ కూడా తొందరగా వచ్చేస్తుంది. హ్మ్. సో, మీకు బాల్‌నెస్ అనేది జస్ట్ హెయిర్ లైన్ వెనక్కెళ్ళకుండా, జస్ట్ ఈ జుట్టంతా పలచపడితే, మంచిగా మల్టీ వైటమిన్స్, చిన్న చిన్న ట్రీట్మెంట్స్, జీఎఫ్‌సీ లాంటివి తీసుకుంటే హెయిర్ కవర్ అయిపోతదండి. ఇన్ హ్మ్. కేస్ మీకు మేల్ ప్యాటర్న్ బాల్‌నెస్‌లోకెళ్ళిపోయిందనుకోండి. అంటే మీ హ్మ్. ఈ సైడ్ లైన్స్ అన్నీ వెనక్కెళ్ళిపోతా ఇక్కడ ఖాళీ అయిపోతా, ఎళ్ళిపోతే హ్మ్. దానికేంటంటే వి హావ్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓన్లీ. ఓకే. సో మేల్స్‌లో ఒక రకంగా ఉంటది. ఫీమేల్స్‌లో ఒక రకంగా ఉంటదండి. మేల్స్‌లో అయితే ఇట్లా ఉంటుంది బాల్‌నెస్ ప్యాటర్న్. ఓకే. మీకిట్లా ఈ సైడ్స్ అన్ని పైకెళ్ళిపోతా, ఈ పైన ఖాళీ అయిపోతా ఉంటది. హ్మ్. సో హ్మ్. ఇట్లా హ్మ్. హ్మ్. ఎళ్ళిపోతా మీకు మొత్తం ఫుల్ బాల్డ్ అయిపోతది. ఏ స్టేజ్‌లో హ్మ్. ఆగుతారు అనేది మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఉంటది. ఫీమేల్స్‌లో హ్మ్. అయితే ఇట్లా ఉంటుంది. సో హెయిర్ ఓకే. ఏంటంటే మధ్యలో మధ్యలో పలచబడిపోతా ఇట్లా ఇయన్నీ ఖాళీ అయిపోతా ఉంటుంది. ఇట్స్ ఎ ఫీమేల్ ప్యాటర్న్ బాల్‌నెస్.
సో మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చూసి, లేదంటే ఇది మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చే బాల్నెస్ అని చూసి, దాన్ని బట్టి ట్రీట్ చేసుకుని హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, రోజుకు ఒక సైజు, పొల్యూషన్ లోకి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ తీసుకుంటా, ఎక్కువ హార్డ్ వాటర్ తో కాకుండా మంచి వాటర్ తో మనం హెయిర్ వాష్ చేసుకుంటా, కెమికల్ షాంపూస్ కాకుండా మంచి షాంపూస్, మెడికేటెడ్ ఆర్గానిక్ షాంపూస్ వాడుకుంటా ఉంటే హెయిర్ ఫాల్ అనేది వీ కెన్ అవాయిడ్. సో హెయిర్ ఫాల్ అనేది మనం నిజంగా మంచి షాంపూస్ అవి వాడుకుంటూ మంచిగా ట్రీట్మెంట్ తీసుకుని మన మల్టీ హెల్త్ మల్టీవైటమిన్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ స్లీప్, ఒక 8 to 9 hours అన్న కనీసం పడుకోవాలి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఇంటికి వచ్చి డే టైం రెస్ట్ తీసుకోవాలి. లేదు నైట్ తిరిగి మళ్ళీ మార్నింగ్ తిరగాలంటే ఈ ఎక్కువ ఎనీ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ గా ఏ ఉన్నా కూడా మన హెయిర్ మీదే చూపిస్తుంది. ఫస్ట్ మీకు వైరల్ ఫీవర్ వచ్చినా హెయిరే ఊడిపోతుంది, పీసీఓడి ఉన్నా హెయిర్ ఊడిపోతుంది, థైరాయిడ్ ఉన్నా హెయిర్ ఊడిపోతుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ B12 ఇలాంటి డెఫిషియన్సీస్ ఏ ఉన్నా కూడా అది మీ హెయిర్ మీదే చూపిస్తుంది ఫస్ట్. సో ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది హెయిర్ ఫాల్ కాబట్టి హెయిర్ ఫాల్ కి టాబ్లెట్లు వాడుకుంటాం కాదు. హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అనేది ప్రాపర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకుని దాని రూట్ కాజ్ కరెక్ట్ చేస్తే తప్పితే హెయిర్ ఫాల్ ఆగదు. హెయిర్ ఫాల్ షాంపూస్, హెయిర్ ఫాల్ సీరమ్స్ ఇవన్నీ పనిచేయవండి. ఫస్ట్ లోపల నుంచి మనం కరెక్ట్ చేసుకుంటేనే డెఫిషియన్సీస్ హెయిర్ కరెక్ట్ అవుతుంది. ఓకే. సో హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కరెక్ట్ గా న్యూట్రిషన్ ని కన్జ్యూమ్ చేస్తూ కరెక్ట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఎందుకని అసలు ఆ హెయిర్ ఫాల్ అనేది వస్తుంది అనే రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని డీల్ చేసుకుంటే తప్ప మీ హెయిర్ ఫాల్ అనేది ఆగదు. అది చిన్నగా వదిలేసే ఒక ప్రాబ్లం కూడా కాదు కదా సార్? కాదండి. ఓకే. వెన్ షుడ్ అ పర్సన్ చెప్పండి సార్. ఎప్పుడైనా మీకు చూడగానే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని, ఒక పర్సన్ ని చూస్తే హెయిర్ బాగుంది, సో అట్రాక్టివ్ గా ఉన్నారు అనే రోజుల్లోకి వచ్చేసాం మనం. మోర్ ఆఫ్ స్క్రీన్ టైమ్ లోకి వెళ్ళిపోయాం అందరం, ఆన్ స్క్రీన్ లోకి. సో ఆన్లైన్ మీటింగ్స్ వీటిలో కూడా ఏంటంటే వాళ్ళు చూసుకున్నప్పుడల్లా ఇలాగే చూసుకుంటూ ఉంటారు, నాకు హెయిర్ పోయింది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. సో హెయిర్ ఉంటేనే ఉండాలి, హెయిర్ లేకపోతే ఏం లైఫ్ ఏమి చేంజ్ అయిపోదు. బట్ ఏంటంటే వాళ్ళ సైకలాజికల్ దీని సాటిస్ఫాక్షన్ కోసం, ఆ కాన్ఫిడెన్స్ కోసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం హెయిర్ గురించే, కానీ హెయిర్ లేకపోతే ప్రాణం పోద్దా పోదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎవరి పర్సనల్ పర్సెప్షన్ వాళ్ళది. కావాలనుకుంటే కావాలి, లైట్ అంటే లైట్. రైట్. సో హెయిర్ ఫాల్ కనుక మీరు సీరియస్ ఇష్యూ అనుకుంటే ఖచ్చితంగా ఒక ప్లాస్టిక్ సర్జరీని కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ ని కానీ మీట్ అయ్యి డర్మటాలజిస్ట్ కానీ కలిసి డర్మటాలజిస్ట్ ని కానీ డర్మటాలజిస్ట్ కూడా హెయిర్ దే విల్ డీల్ ద హెయిర్ అండి. ఏదో ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ హెయిర్ ప్రాబ్లమ్స్ చూడగలిగేది వీళ్ళిద్దరు మాత్రమే. ఓకే. సో హెయిర్ గురించి మాట్లాడేటప్పుడు హౌ ఇంపార్టెంట్ ఇస్ స్కాల్ప్ హెల్త్ సార్? స్కాల్ప్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఫేస్ రోజు వాష్ చేసుకుంటారు కదా, బాడీ రోజు వాష్ చేసుకుంటారు కదా, మరి మీ స్కాల్ప్ కూడా మీ బాడీలో స్కిన్నే కదా, దాన్ని ఎందుకు రోజు వాష్ చేయరు? ఫేస్ మీద ఆయిల్ వస్తుంది, స్కాల్ప్ లో ఇంకెక్కువ ఆయిల్ వస్తుంది. ఆ డెబ్రీస్ ని, ఆయిల్ ని మొత్తాన్ని వాష్ చేసేసేయాలి. సో ఫీమేల్స్ కి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా వాష్ చేసుకోలేరు కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఆ 2 days కి ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవాలి. మేల్స్ అయితే ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది. దానివల్ల మనం డాండ్రఫ్ అవాయిడ్ చేస్తాము, ఆయిలీ స్కాల్ప్ మొహం మీదకి వచ్చి పింపుల్స్, యాక్నీ ఇవన్నీ వస్తే అవి అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ స్కాల్ప్ లో వచ్చేసి ఒక డిపాజిట్ లాగా వైట్ కలర్ క్యాస్ట్ లాగా వచ్చేస్తా ఉంటుంది. మీరు నెయిల్ తో ఇలా అంటే వస్తా ఉంటుంది, ఫ్లేకీ స్కాల్ప్ లాగా. అవన్నీ మీకు సగం ప్రాబ్లమ్స్ ఎవ్రీడే హెయిర్ వాష్ చేస్తే పోతాయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవ్రీడే మీరు చేస్తామండి, షాంపూ యూజ్ చేయమంటారు. బట్ ఫేస్ కి సోప్ వాడినప్పుడు స్కాల్ప్ కి షాంపూ ఎందుకు వాడకూడదు మనం? వీ హ్యావ్ టు యూజ్. సో ఎవ్రీడే హెయిర్ వాష్ ఈస్ ద కీ ఫర్ మెయింటైనింగ్ స్కాల్ప్ హెల్త్. చాలా మంది ఆయిల్ పెడతారు, ఆయిల్ పెడితే హెయిర్ బాగా పెరిగిపోతుంది, ఆయిల్ పెడితే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఆయిల్ పెడితే మాకు తలకి హాయిగా హెడ్ ఏక్ తగ్గిపోతుంది, ఇట్లా చెప్తా. సో ఆయిల్ అనేది మన ఇండియన్ కల్చర్ లో ఒకటి ఉండిపోయింది, ఎందుకంటే మనకి వి గెట్ లాట్ ఆఫ్ కోకోనట్స్. సో కోకోనట్ ఆయిల్ అనేది మన కల్చర్ లో ఇంక్లూడ్ అయిపోయి, సో మనం ఏం చేయాలి అంటే ఆయిల్ పెట్టుకోవాలి అనుకుంటే హెయిర్ వాష్ చేసుకుని ఒక 1/2 hour ముందో 1 hour ముందో మంచిగా హెయిర్ కి అప్లై చేసుకుని వెంటనే హెయిర్ వాష్ చేసేసేయాలి. సో నైట్ అంతా ఆయిల్ పెట్టుకుని ఉంటే మీకు ఆల్రెడీ మీ బాడీలో నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ తో పాటు మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ దాని మీద పెడుతున్నారు కాబట్టి మీకు ఫంగస్ కి, అక్కడ ఉన్న డాండ్రఫ్ కి, ఇట్లన్నిటికి ఏంటంటే ఆయిల్ అనేది మంచి మీల్.
సో అది పెట్టిన కొందికి మీకు డాండ్రఫ్లు అని పెరిగిపోతా ఉంటాయి. సో రైట్. ఆయిల్ అనేది హెయిర్ వాష్ చేసుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందో 1 అవర్ ముందో పెట్టుకుని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ వదిలేయద్దు. ఓకే. సో ఆయిల్స్ వల్ల సిగ్నిఫికెంట్ గా హెయిర్ గ్రోత్ ఆర్ ఫాల్ ఆగటం పెరగటం అనేవి ఉండవు. ఇంపాసిబుల్ అండి, అవ్వదు. ఓకే. సో ఇప్పుడు ఎవ్రీ డే షాంపూ చేసిన అయ్య బాబాయ్ నువ్వు రోజు స్నానం చేసిన షాంపూ పోసుకుంటున్నా నీ జుట్టు ఊడిపోతుంది అనే వాళ్ళే ఎక్కువ. సో అవును. ఇలా నోషన్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మైల్డ్ షాంపూస్ వాడుకోవాలండి. ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూ కాకుండా మీరు సింపుల్ గా దాంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీడే హెయిర్ వాష్ షాంపూస్ ఉంటాయి. జాగ్రత్తగా మీ డాక్టర్ని అడిగితే మీ ఆయిలీ స్కాల్పా, డ్రై స్కాల్పా, ఏ స్కాల్పా చూసి అడ్వైస్ చేస్తారు. కొంతమందికి తలలో పింపుల్స్ లాగా వస్తా ఉంటాయి, ఫాలిక్యులైటిస్ అలా ఉందా ఏది అని చూసి దాన్ని బట్టి డాండ్రఫ్ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఆయిల్ ఉంటే ఆయిల్ తగ్గాలి. నెక్స్ట్ ఆల్రెడీ డ్రై స్కాల్ప్ అయితే దాన్ని ఇంకా డ్రై చేయకుండా ఉండే షాంపూస్, జెంటిల్ షాంపూస్ ఉంటాయి. అవి చూసుకుని మీరు ఏ షాంపూ సెట్ అవుతుందో చూసుకుని రోజు ఆ షాంపూ వాడుకుంటే మీకు హెయిర్ హెల్దీగా ఉంటుంది. అలా కాదని మనం యాడ్స్ లో చూసి, మూవీ థియేటర్స్ లో యాడ్స్ లో చూసే షాంపూస్ ఇంత హెయిర్ పెరిగిపోయినట్టు చూపించే మన ఆయిల్స్ వాడుతా ఉన్నారు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనో ఏదో యాడ్స్ ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో అలాంటివన్నీ చూసి ఆ ఆయిల్స్ వాడుకుంటే అల్టిమేట్ గా వీఆర్ ఎట్ లాస్. రైట్. సో కుంకుడుకాయలు వర్సెస్ షాంపూ, విచ్ వన్ డూ యూ ప్రిఫర్ సార్? షాంపూస్ లేని రోజుల్లో కుంకుడుకాయలు బాగుండేయండి. అప్పుడు హెల్త్ కండిషన్స్ బట్టి, అప్పుడు మన బాడీలో ఉండేది, అప్పుడు మనం తీసుకునే మంచి ఫుడ్, అప్పుడు తీసుకునే ఎక్సర్సైజెస్ కి వాటికి ఏంటంటే కుంకుడుకాయలు వాడినా ఏం వాడినా మన జుట్టు బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి తీసుకునే వాటికి దానిపైన ఇంకా కుంకుడుకాయలు వాడాము అంటే మన జుట్టు ఇంకా డ్రై అయిపోయి, బ్రిటిల్ అయిపోయి, కట్ అయిపోయి ఊడిపోతా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. సో కుంకుడుకాయలు ఇవన్నీ ఏంటి అంటే మంచిదే, కానీ ఎప్పుడన్నా ఒకసారికి ఓకే, కానీ రెగ్యులర్ గా వాడటానికి మంచిది కాదండి. హెయిర్ అంతా డ్రై అయిపోయి రఫ్ అయిపోతుంది. అదే. Got it. So conditioners, are they really important to apply for hair? కండిషనర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మీ జుట్టు డ్రై అయిపోతా ఉంటుంది కాబట్టి బ్రిటిల్ అయిపోయి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కండిషనర్ ఏం చేస్తుందంటే మీ హెయిర్ డ్రైగా కండిషనర్ అంటే అది కండిషన్ చేస్తుంది. అంటే ఏదైనా డ్రై అయిపోయి బ్రేక్స్ ఉంటే హెయిర్ ఫాలికల్లో దాని ఆ బ్రేక్స్ లోకి వెళ్ళి ఫిల్ అయిపోయి మీ హెయిర్ లషియస్ గా బాగా షైనీగా కనిపించేటట్టు చేస్తుంది. డ్రైగా లేదు కాబట్టి మీ కోంబులో కూడా ఎక్కువ స్టక్ అయిపోకుండా తెగిపోకుండా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కండిషనర్ స్కాల్ప్ కి పెట్టకుండా ఓన్లీ చేతికి అప్లై చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకోవాలి. వెంటనే వాష్ చేసేసేయాలి. దాన్ని హాఫ్ అన్ అవర్ 1 అవర్ తల కుంచుతాలు, స్కాల్ కి అప్లై చేసి మసాజ్ చేయటాలు అలాంటివి చేయకుండా ఓన్లీ హెయిర్ వరకే కండిషనర్ హెయిర్ కి పెట్టి వాష్ చేసేసేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో రెగ్యులర్ హెయిర్ వాష్ చేయండి. హెయిర్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే డర్మటాలజిస్ట్ ని మీట్ అవ్వండి. మంచి షాంపూ అండ్ రైట్ కండిషనర్స్ ని వాడుతూ ఉండండి. This Yes. is a normal Yes. care if you do not have any problems. Now, talking about problems for dandruff. Dandruff అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం. సో ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ని ఎలా డీల్ చేయాలి? ఎవ్రీడే హెయిర్ వాష్ ఈస్ ద కీ. కీటకొనజోల్ షాంపూస్ ఏమన్నా వాడాలి. లేదు మరీ ఎక్కువ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది అంటే గనక ఓవర్ నైట్ కీటకొనజోల్ సీరమ్స్ ఉంటాయి, ఆ సీరమ్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకేమన్నా అన్కంట్రోల్డ్ కేసెస్ లో ఏంటంటే యాంటీ ఫంగల్ టాబ్లెట్ మెడికేషన్ కూడా పెడతాం మేము. ఓకే. అవన్నీ వాడుకుంటా ఉంటే జాగ్రత్తగా ఓవర్ ద టైం 1 month 2 months 3 months పీరియడ్ ట్రీట్మెంట్ కి మీరు ఆబ్వియస్లీ డాండ్రఫ్ ఫ్రీ అవుతారు. బట్ డాండ్రఫ్ ఫ్రీ అయ్యాక కూడా మనం రెగ్యులర్ గా మధ్యలో వీక్లీ వన్స్ అన్నా ఇలాంటి మెడికేటెడ్ వాటితో హెయిర్ వాష్ చేసుకుంటా ఉంటే మెయింటెనెన్స్ కింద పనికొస్తుంది మీకు అది. రైట్. సో డాండ్రఫ్ కాకుండా ఇంకేం స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఏ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ అటెన్షన్ ఇవ్వాల్సిన ప్రాబ్లమ్స్ గా డిసైడ్ చేస్తారు? మీకు తలలో ఫాలిక్యులైటిస్ అని చెప్పి ఫేస్ మీద పింపుల్స్ ఎలా వస్తాయో హెయిర్ లో పింపుల్స్ అలా వస్తా ఉంటాయండి. అలా పింపుల్స్ వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ, లేకపోతే అక్కడ ఫాలికల్స్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ పోతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కలర్స్. హెయిర్ కలర్స్ ఏంటంటే అమోనియా ఫ్రీ హెయిర్ కలర్, వేరే కెమికల్స్ ఫ్రీ హెయిర్ కలర్స్ ఉంటాయి, అయ్యే వాడుకోవాలి. ఆర్గానిక్ హెయిర్ కలర్స్ వాడుకోవాలి. అలా కాకుండా ఏ కలర్ పడితే ఆ కలర్ వాడితే ఏంటంటే మీకు స్కాల్ప్ డ్యామేజ్ అయిపోతుంది, ఫేస్ డ్యామేజ్ అవుతుంది, ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల ఐస్ డ్యామేజ్ అవుతున్నాయి, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి హెయిర్ కలర్స్ వాడటం వల్ల. సో అందుకని ఏంటంటే హెయిర్ కలర్ ఎప్పుడు మనం ఆర్గానిక్ గా వాడుకోవాలి. ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ వాడుకోవాలి. ఓకే.
తప్పితే హెయిర్ లో ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. హెయిర్ ఫాల్ అనేది ముందే చూసుకుని చేసుకుంటూ దాన్ని ట్రీట్ చేసుకుంటే మీరు హెయిర్ ఫాల్ ని రివర్స్ చేయగలరు. ఉమ్, అంతా అయిపోయిన తర్వాత చాలా లాంగ్ టర్మ్ హెయిర్ లాస్ తర్వాత వస్తే ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. ఓకే. సో నౌ టాకింగ్ అబౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సార్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరు చేయించుకోవచ్చు? ఏ ఏజ్ లో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మంచిది? మంచిది అంటే ఏంటంటేనండి, యూజువల్ గా రిక్వైర్మెంట్ ని బట్టి ఇఫ్ దే వాంట్ హెయిర్, మెడికల్ మేనేజ్మెంట్ అంతా ఫెయిల్ అయితే ఇంకా ఫైనల్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్లాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ చేస్తారంటే అందరికీ చేయమండి. నేను చెప్పినట్టు మెడికల్ గా ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి చేస్తాము. ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్. మీకు 18 ఇయర్స్ దాటిన వాళ్ళ నుంచి మొదలు పెట్టొచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి. ఎండింగ్ ఏజ్ ఏంటి అంటే మీకు బీపీ, షుగర్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఈ కంట్రోల్లో ఉండి ఇంకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేనంత వరకు 70-80 ఇయర్స్ కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫిట్ గా ఉండాలి. మెడికల్ మేనేజ్మెంట్ తో హెయిర్ రాదు అని ఫిక్స్ అయితేనే మనం అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్తాం. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు ఏముంటుంది ఆ ప్రొసీజర్? మీకు డొనార్ ఏరియా అంటే వెనకాలండి. ఈ వెనకాల పార్ట్ లో నుంచి హెయిర్ తీసి ముందు పెడతాం. దట్ ఈస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అందులో ఎఫ్యుఈ, ఎఫ్యుటి టెక్నిక్స్ అని ఉంటాయి. ఎఫ్యుటి అంటే స్ట్రిప్ లాగా కట్ చేసి తీసేవాళ్ళు, ఇప్పుడు అది చేయట్లేదు. ఎఫ్యుఈ అంటే ఇండిపెండెంట్ గా హెయిర్ ఫాలికల్స్ తీసుకుని ముందు పెడతాం. సో లోకల్ ఎనస్థీషియా అంటే ఫస్ట్ పేషెంట్ బోర్లో పడుకోబెట్టి ఇక్కడ లోకల్ ఎనస్థీషియా హెయిర్ అంతా తీసిన తర్వాత ముందుకు పడుకోబెట్టి మళ్ళీ ఇక్కడ ఒక 4-5 ఇంజెక్షన్స్ ఇచ్చి ఇదంతా ఎనస్థీషియా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత హెయిర్ పెట్టేస్తాం. ఇదంతా లోకల్ ఎనస్థీషియాలోనే అయిపోతుంది. పేషెంట్ లెగిసే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అండ్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని రిఫ్రెష్మెంట్స్ అవి తీసుకోవచ్చు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే 8:30-9 కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3:30-4 కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. వెంటనే ఇంటికి పంపించేస్తాం. పెయిన్ కూడా చాలా టాలరబుల్ ఉంటుంది. థర్డ్ డే హెయిర్ వాష్ చేయమని చెప్తాము. అప్పుడప్పుడు ఫేస్ కొంచెం స్వెల్లింగ్ రావచ్చు, వస్తే దానికి మసాజెస్ చేస్తే లింఫాటిక్ డ్రైనేజ్ మసాజ్ చేసుకుంటా ఉంటే ఫేస్ స్వెల్లింగ్ కూడా తగ్గిపోద్ది. బై 15 days దే విల్ బి కంప్లీట్లీ ఫ్రీ. 15 days తర్వాత మీరు మళ్ళీ గుండు చేసుకోవచ్చు, హెయిర్ కలర్ వేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. 15 days వరకు కొంచెం కేర్ఫుల్ గా ఉండమని చెప్తాం. సపోజ్ మనకి ఏమైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ హీల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా. ఎనీ ఇంజురీ విల్ టేక్ టైం టు హీల్. అది హీల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి హీల్ అయ్యే వరకు వీ హ్యావ్ టు గివ్ టైం. నథింగ్ బట్ ఇంజురీ కదా అది కూడా. అండ్ మనం చేసిన తర్వాత మనం పెట్టిన ప్రతి హెయిర్ ఫాలికల్ 1 month లోపు ఊడిపోతుంది. ఊడిపోయి ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 to 3 months కి మళ్ళీ కొత్త హెయిర్ రావటం స్టార్ట్ అయ్యి మనం ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 8 to 9 months కానీ అది రిజల్ట్ ఫైనల్ అని అప్పుడు ఫిక్స్ అవ్వాలి మనం. ఓకే. సో ఇట్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ 8 to 9 months. అదేం పెట్టంగానే ఇమీడియట్ గా వచ్చేసేది కాదు. కాదు. ఓకే. సో 8 to 9 months తర్వాత ఇంకా హెయిర్ మన హెయిర్ అది ఇంకా నేచురల్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా. మీరు కట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, మొత్తం షేవ్ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు, మీకు కావాల్సింది చేయొచ్చు. బట్ రోజు ఒక మల్టీ వైటమిన్, ఒక మినాక్సిల్ సీరం ఇస్తాము, అది స్ప్రే చేసుకోవాలంతే. ఓకే. సో తప్ప ఇంకా మొత్తం అంతా నేచురల్ హెయిర్. ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన హెయిర్ మళ్ళీ లాస్ అయ్యి మళ్ళీ బాల్డింగ్ లోకి వెళ్ళగలదా సార్? అంటే ఎనీ హెయిర్ ఫాలికల్ కొన్ని డేస్ తర్వాత అది లాస్ అయిపోతుందండి. ఫాలింగ్ ఫేజ్, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎనజన్ ఫేజ్ అని, కెటజన్ ఫేజ్ అని, టిలోజన్ ఫేజ్ అని. సో మళ్ళీ అది పడిపోతుంది హెయిర్ ఫాలికల్ మనం పెట్టింది. మీ హెయిర్ అయినా ఊడిపోయి మళ్ళీ వస్తుంది, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అన్నా ఊడిపోయి మళ్ళీ వస్తుంది. ఎప్పుడు లాస్ అవుతుంది, ఎప్పుడు పర్మనెంట్ లాస్ అంటే అది ఊడిపోయినప్పుడు దానికి లోపల నుంచి మళ్ళీ రావటానికి దానికి న్యూట్రిషన్ ఇవ్వకపోతే కనుక, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటే అప్పుడు దట్ విల్ బి పర్మనెంట్ డ్యామేజ్. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కూడా ఊడిపోయి మళ్ళీ బయటకు వస్తుంది. ఓకే, రైట్. సో ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత స్పెసిఫిక్ షాంపూస్, స్పెసిఫిక్ పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఏముంటుంది సార్? యాంటీబయాటిక్ ఒక 1 week పాటు యాంటీబయాటిక్ ఇస్తామండి. ఒక స్ప్రే ఇస్తాము. ఫస్ట్ 3 days తల మీద హెయిర్ స్ప్రే హెయిర్ స్ప్రే ఇస్తాం. హెయిర్ మీద స్ప్రే చేసుకుంటా ఉండమని చెప్తాము. ఈ డోనార్ ఏరియా 24 hours తర్వాత కానీ 48 hours తర్వాత కానీ తీసేసి డ్రెస్సింగ్ రోజు ఆయింట్మెంట్ పెట్టుకోమని చెప్తాము. సో హీల్ అవుతుందా లేదా చూసుకుంటా ఉంటాము. థర్డ్ డే ఒకసారి వస్తే మేము ఎలా ఉందో చూసి హెయిర్ వాష్ చేసుకోమని చెప్తాము.
తర్వాత ఏంటంటే 1 వీక్ తర్వాత ఇంకొకసారి పిలిచి అంతా హీల్ అయిపోయింది. ఏం ఇన్ఫెక్షన్ లేదు. అంతా బానే ఉందని చూసిన తర్వాత నుంచి ఇంకా మల్టీ వైటమిన్స్ ఇస్తాం పేషెంట్‌కి. ఓకే. అంతేనండి. పెద్ద కేర్ ఏమి ఉండదు. ఫస్ట్ 4, 5 డేస్ ఎక్కువ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తాము. 5 డేస్ హ్మ్. తర్వాత నుంచి వితిన్ ఏసీ ఆఫీస్‌లో గాని, ఏసీ రూమ్‌లో గాని, లేకపోతే ఏసీ షాపింగ్ మాల్ గాని, ఏసీ రెస్టారెంట్ గాని ఎక్కడికన్నా ఎళ్లి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. తిరగొచ్చు. ఐ మీన్ కొంచెం బయట తిరగొచ్చు 4, 5 డేస్ తర్వాత. రైట్. టిల్ 15 డేస్ ఈ కేర్ తర్వాత ఇంకా నార్మల్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్‌కి 15 డేస్ వాళ్ళు తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం మర్చిపోవచ్చు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిందని. ఓన్లీ జస్ట్ నైట్ టైమ్ మల్టీ వైటమిన్ స్ప్రే. ఓకే. సో, అలాగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. దాని తర్వాత యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ ఇన్ 15 డేస్. ఇంకా అది నార్మల్ హెయిర్ లానే వస్తుంది, ఊడుతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకా నార్మల్ ఫాలికల్స్. అంతే కదా సార్? అంతేనండి. అంతేనండి. రైట్. సో, మినాక్సిడిల్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. సో, నిజంగా మినాక్సిడిల్ అనేది డిపెండెన్సీని క్రియేట్ చేస్తుందా? డిపెండెన్సీ కాదండి. మినాక్సిడిల్ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఏరియాలో బ్లడ్ సప్లై పెంచుతుంది. పొటాషియం ఛానెల్స్ వాటిని బ్లాక్ చేయటం, ఇయన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఊడిపోయే హెయిర్ ఇవాళ ఊడిపోయే హెయిర్‌ని ఊడిపోకుండా కొంచెం డిలేడ్‌గా ఊడిపోయేటట్టు చేస్తది. హ్మ్. దాంతో పాటు కొత్తగా వచ్చే హెయిర్‌ని కూడా ప్రమోట్ చేస్తది. హుహు. సో, జనాలు ఏం చేస్తారంటే, మినాక్సిడిల్ వాడినన్ని రోజులు జుట్టు బావుందని మినాక్సిడిల్ ఆపేగానే మా హెయిర్ అంతా ఊడిపోయి ఇంకెక్కువైపోయింది హెయిర్ ఫాల్ అంటారు. అంటే యూజువల్‌గా ఏమవుద్దంటే వాడినన్ని రోజులు ఊడిపోయే హెయిర్‌ని ఊడకుండా ఆపుతా ఉంటది. అంతా బావుంది కదా అని మనం వాడటం మానేస్తాం. మానేసిన తర్వాత ఏంటంటే ఊడిపోవాల్సింది ఊడిపోతది. ఒకేసారి ఊడిపోవటం వల్ల మీకేంటంటే మొత్తం ఎక్కువ ఊడిపోయింది. మినాక్సిడిల్ వాడినన్ని రోజులు బావుంటది. వాడకపోతే ఊడిపోద్దనే కాన్సెప్ట్‌లోకొచ్చేస్తాం మనం. ఓకే. సో, మినాక్సిడిల్ ఈస్ నాట్ డిపెండెంట్ అండి. మినాక్సిడిల్‌లోనే డిపెండెన్సీ ఏమి రాదు. బట్ ఏంటంటే మినాక్సిడిల్ వాడటం వల్ల మనం హెయిర్ ఫాల్‌ని డిలే చేస్తాం. ఓకే. అండ్ సో, కొత్తగా వచ్చే హెయిర్‌ని ప్రమోట్ చేస్తాం. అండర్‌స్టూడ్. సో, మినాక్సిడిల్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? ఈస్ ఇట్ సేఫ్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి హెడేక్స్ వస్తాయి. హ్మ్. కొంతమందికి స్కాల్ప్ ఇచ్చింగ్ గాని, డ్రైనెస్ గాని వస్తది. సో, అలాంటి వాళ్ళకి ఓరల్ మినాక్సిడిల్ టాబ్లెట్ పెడతాము. యూజువల్‌గా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. వైడ్‌లీ యాక్సెప్టెడ్. అందరూ చాలా మంది వాడతారు హ్యాపీగా. ఫీమేల్స్ అయితే ఒక కాన్సంట్రేషన్ ఇస్తాము. మేల్స్ అయితే ఒక కాన్సంట్రేషన్ ఇస్తాము. అట్లా ఉంటుంది. ఓకే. సో, ఈ మినాక్సిడిల్ స్ప్రేస్‌ని బియర్డ్ మీద గూడా వాడటం ఉంటుందా సార్? వాడుకోవచ్చండి. మినాక్సిడిల్ స్ప్రే బియర్డ్ మీద కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా మినాక్సిడిల్ స్ప్రే ఏం చేయాలంటే నైట్ టైమ్ స్ప్రే చేసుకొని మార్నింగ్ లేసి వాష్ చేసేసుకోవాలి. లేదంటే ఓకే. స్కాల్ప్ ఇచ్చింess కానీ, స్కాల్ప్ ఇరిటేషన్ గానీ, స్కాల్ప్ సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హుహుహు. సో, మగవాళ్ళకి ఈ బియర్డ్ కేర్ గురించి చెప్పండి సార్. హౌ షుడ్ దే మెయింటైన్ దియర్ బియర్డ్? ఇదివరకు బియర్డ్ పెంచితే హి ఈస్ ఎ బ్యాడ్ బాయ్ అన్నట్టు చూసేవాళ్ళు. వెరీ ఇండిసిప్లిన్ అని. ఇప్పుడు బియర్డ్ లేకపోతే ఏంటి ఇలా ఉంది బియర్డ్ పెట్టుకోవట్లేదా? బియర్డ్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మా రైట్. దగ్గరికి బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్స్, ముస్టేచ్ ట్రాన్స్‌ప్లాంట్స్ కోసం కూడా వస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. సో నాకు హ్మ్. బియర్డ్ తక్కువ ఉందండి, ప్యాచీగా ఉంది. నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయండి అని చేయించుకుంటున్నారు. వి ఆర్ డూయింగ్ బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్స్ నౌ ఎ డేస్. రైట్. సో ఏంటంటే బియర్డ్ మెయింటైన్ చేయడానికి ఏంటంటే బియర్డ్ అంత ఈజీగా ఊడిపోవటము, అంత ఈజీగా రావటం అంటే అది హెయిర్ ఫాల్ అయినట్టు బియర్డ్ ఫాల్ అయిపోవటం అట్లా ఏమీ ఉండదు. ఉన్నా కూడా కనపడదు. ఎందుకంటే బియర్డ్ ఎప్పుడు ఇలా స్ట్రెయిట్ గా పెరుగుద్ది కాబట్టి ఒకదాన్ని ఒకటి కవర్ చేసేస్తా ఉంటది. సో బియర్డ్ హుహుహు. హెల్త్ కి స్పెసిఫిక్ గా ఏం లేదు. మీరు హెయిర్ కి మామూలుగా స్కాల్ప్ హెయిర్ తీసిన కేరే మీకు బియర్డ్ హెల్త్ కూడా సరిపోతుంది. ఎక్కువ గ్రేయింగ్ తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీ ఉన్న సప్లిమెంట్స్ వాడుకుంటా ఉంటే మీకు ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ బియర్డ్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. సో, బియర్డ్‌కి గాని, హెయిర్‌కి గాని సిమిలర్ కేరే ఉంటుంది అనేది ఈస్ అవునండి. వాట్ యూ ఆర్ సేయింగ్. సో, ఈ బియర్డ్ మీద కూడా చాలా బాక్టీరియల్ గ్రోత్ ఉండడం, సరిగ్గా ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం, ఇవి గూడా మనము వింటూనే ఉన్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లోనే మేము చూసింది. సో, వీటి కేర్ గురించి అంటే ఈ బాక్టీరియల్ ఎలా ఉంటుంది? నిజంగా రెగ్యులర్ ఇది గా వాష్ అండి. రెగ్యులర్ హ్మ్. వాష్ మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆయిల్ డిపాజిట్ అవ్వకుండా చూసుకోవాలి. మీరేమైనా ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ లోపలికి చిన్న చిన్నవి ఉంటే మంచిగా ఆయిల్ అది ఫుడ్ తింటున్నప్పుడు టచ్ అయితే నీట్ గా క్లీన్ చేసుకుంటా ఉండాలి. సో హ్మ్. ఇలాంటి కేర్ తీసుకుంటాం వల్ల ఏంటంటే ఈ బియర్డ్ వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ రావండి. రెగ్యులర్ హైజీన్ మెయింటైన్ చేయాలి అంతే. ఓకే. బియర్డ్ కలర్స్ అగైన్ బియర్డ్ హ్మ్. కలర్స్ ఏది బడితే అది కెమికల్ కలర్స్ వాడటం వల్ల ఫేస్ మొత్తం మళ్ళీ ర్యాష్ రావటం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కలర్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ నెక్స్ట్ సార్, మోస్ట్‌లీ మనం ఈ మధ్య చాలా ఎక్కువగా చూసేది పియర్సింగ్స్. ఫేస్‌లో గాని ఎక్కువ ఓవర్ పియర్సింగ్స్ చేసేసుకున్నారు. ఈ లిప్ దగ్గర పియర్సింగ్స్, టంగ్ పియర్సింగ్స్ వీటి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి సార్?
డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు ఇట్ల వల్ల ఇన్ఫెక్షన్ కాజెస్ ఉంటాయండి. ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ వస్తాం వల్ల లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. చెవులు కూడా ఏంటంటే మనం ఓన్లీ ఈ లోబ్యూల్ వరకే యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లూజ్ టిష్యూ ఉంటది. కానీ ఇది కాకుండా పైకి చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. ఒక్కొక్కసారి చెవు పోయే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి. ఓ సో కాబట్టి పియర్సింగ్ అనేది ఓన్లీ చెవుల వరకు ఓకే కానీ డోంట్ గో ఫర్ అదర్ పార్ట్స్. ముక్కుకి, లిప్ కి, టంగ్ కి ఇలాంటి అవాయిడ్ చేస్తే మంచిదండి. నోస్ వరకు మన కల్చర్ లో ఉంది కాబట్టి కొంతవరకు చేసుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే ఇయర్ కి ఓన్లీ 1 పియర్సింగ్ ఉంటే దట్ ఈస్ ఓకే. సో ఇయర్ కి గానీ ఎక్కడ పియర్సింగ్స్ కూడా దట్ ఈస్ అనదర్ మేజర్ అండ్ థింగ్. పియర్సింగ్ కూడా చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా మంచిగా ఎవరైతే చేస్తున్నారో వెళ్ళి అక్కడ డాక్టర్ దగ్గర పియర్సింగ్ చేయించుకుంటే మంచిది. ప్రొవైడెడ్ స్టెరైల్ కండిషన్స్ లో పియర్సింగ్ ఒక 3 days యాంటీబయాటిక్ వాడుకుంటే మంచిది. రైట్, వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఇప్పుడు చిన్న పిల్లలకి పియర్సింగ్ చేస్తారు కదా సార్ 3 months అప్పుడు. సో అది దాని సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి సార్ పిల్లలకి పియర్సింగ్ చేస్తారు? పిల్లలకి పియర్సింగ్ చేసేటప్పుడు మనం గన్ షాట్స్ చేసేటప్పుడు కూడా గన్ షాట్ కేర్ఫుల్ గా అది క్లీన్ చేస్తున్నారా లేదా, మంచిది వాడుతున్నారా, పెట్టే ఇంప్లాంట్ మంచిది వాడుతున్నారా, ఇయర్ స్టడ్ కాదా చూసుకోవాలండి. కరెక్ట్ గా పెట్టే ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా పెట్టుకుని చూసుకోవాలి. పిల్లలు కొంచెం చేసేటప్పుడు మనం నంబింగ్ క్రీమ్స్ ఉంటాయి, లోకల్ అనెస్థెటిక్ క్రీమ్స్. ఆ క్రీమ్స్ అప్లై చేస్తే వాళ్ళు కూడా అంత పెయిన్ఫుల్ గా లేకుండా రిలాక్స్డ్ గా మనకు కోఆపరేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది డర్మటాలజిస్టులు, ఈఎన్టీ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ దే ఆర్ డూయింగ్ పియర్సింగ్ ఇన్ దేర్ క్లినిక్స్ నౌడేస్. సో అలా వెళ్ళి పియర్సింగ్ చేయించుకుంటే మంచి బెటర్. నిజంగా ఇది చాలా యూస్ఫుల్ పాయింట్ సార్. ఎందుకంటే చాలా మంది మామ్స్ పియర్సింగ్స్ 3 months అప్పుడు చేయిస్తారు. చాలా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అది పెద్దగా మారుతూ ఉంటుంది. ఐడియల్ ఏంటంటే 1 year తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే టైంకి చేయించుకుంటే బెటర్ అండి. మరీ చిన్నపిల్లలకు కాకుండా ఒక 1 year కి వెళ్ళి ఇయర్ పియర్సింగ్ చేయించుకుంటే దట్స్ ఓకే. మరీ చిన్నపిల్లలకి 3 months కి, 4 months కి, 5 months కి ఏదో మనం ముద్దు కోసం వాళ్ళకి పియర్సింగ్ చేయించుకుంటే మంచిది కాదు. 1 year ఫస్ట్ బర్త్డేకి పియర్సింగ్ చేయించుకుంటే ఓకే. అది కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర, డాక్టర్ తో. వాళ్ళు కూడా పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తారు కాబట్టి కొంచెం చెప్పింది వింటారు కాబట్టి రైట్, మనకి చేసేసేయచ్చు. పర్ఫెక్ట్, వెరీ యూస్ఫుల్. సో నెక్స్ట్ ఈ ట్రెండ్స్ లో వన్ ఆఫ్ ది అదర్ ట్రెండ్ టాటూ. ఎవరిని చూసినా టాటూ, ఎక్కడో ఒక్కరి దగ్గర ఏదో ప్లేస్ లో టాటూ ఉంటుంది. సో నిజంగా ఈ టాటూ సేఫ్ అయినా ఆ టాటూస్ ప్లేస్మెంట్స్ కూడా ఈ నర్వ్ పాయింట్స్ లో ఇక్కడ ఉంటున్నాయి. నిజంగా అవి సేఫ్ అయినా హెల్త్ కి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయి? యూజువల్ గా మన టాటూస్ ఏంటంటే మన స్కిన్ లెవెల్ లోనే చేస్తాం కాబట్టి ఈ రిస్ట్ దగ్గర ఎక్కడ వేయించుకున్న సేఫే. మీకు కరెక్ట్ గా నీడిల్స్ అయ్యి పర్ఫెక్ట్ గా స్టెరిలైజ్డ్ గా డైస్ మంచివి వాడితే ప్రాబ్లం ఏం లేదండి, వాడుకోవచ్చు. బట్ టాటూ వేయించుకునే ముందుకు 1-2 సార్లు ఆలోచించుకుని జాగ్రత్తగా నీట్ గా వేయించుకునే వాళ్ళ దగ్గర వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టాటూ తీయాలన్నా కూడా కంప్లీట్ గా టాటూ పోదు. డిపెండ్స్ ఆన్ ద కలర్, ఏ కలర్ వాడుతున్నాం. కలర్ టాటూస్ ఓన్లీ సింగిల్ కలర్ టాటూస్ అయితేనే పోతే, గ్రీన్ కలర్ టాటూస్ అసలు తొందరగా పోవు. సో ఎంత టాటూ పోయినా గోస్టింగ్ అని చెప్పి ఒక చిన్న మచ్చలాగా కింద కనిపిస్తా ఉంటది. సో టాటూ వేయించుకునేటప్పుడే 1-10 సార్లు ఆలోచించి చేయించుకోండి. ఏదో ఒక మూమెంట్ లో టాటూ వేయించుకోవాలి కదా అని వెళ్ళిపోయి చేయించుకోవద్దు. టాటూ అనేది ఒక్కొక్కసారి మేమేమంటామంటే, కొంతమంది నైట్ మేము పార్టీకి వెళ్ళామండి అండ్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో టాటూ వేయించేసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలంటారు మార్నింగ్ వచ్చి. సో టాటూ అనేది కాన్షియస్ గా ఉండి మంచి టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చేయించుకుంటే, సింగిల్ కలర్ టాటూస్ వేయించుకుంటే మంచిది, రాదర్ దాన్ మిక్స్డ్ కలర్ టాటూస్ కాకుండా. అసలు టాటూస్ వేయించుకోవడం అనేది నా అడ్వైజ్, నా పర్సనల్ ఒపీనియన్. బట్ వేయించుకున్న వాళ్ళు వేయించుకోవచ్చు. బట్ ఏంటంటే వేయించుకునేటప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకుని వేయించుకోండి. మళ్ళీ తర్వాత రిపెంట్ అవ్వకూడదు ఎందుకు వేయించుకున్నాం అని చెప్పి. రైట్. సో మీ అడ్వైజ్ లో అస్సలు వేయించుకోవద్దు, ఈ ప్లేస్ సేఫ్ కాదు అనే 3 spots ఏంటి సార్ బాడీలో? ఫేస్ మీద, నెక్ మీద, కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ టాటూ చేయించుకుంటారు. అలాంటి ప్లేసెస్ ఆర్ వెరీ డేంజరస్ అండి. అలాంటి చోట వేయించుకోవద్దు. యూజువల్ గా ఈ సైడ్ సేఫే, ఇక్కడ ఈ ఆర్మ్ మీద సేఫే, ఈ వ్రిస్ట్ దగ్గర అవాయిడ్ చేయండి వేయించుకుంటాం. సో ఇలాంటి ప్లేసెస్ లో ఏంటంటే వేయించుకుంటే డ్యామేజ్ అవటం కాదు, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడ స్కిన్ డ్యామేజ్ అయినా కూడా కింద వైటల్ స్ట్రక్చర్, ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాస్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. నెక్ మీద అయినా కూడా మెయిన్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, కెరోటిడ్ ఆర్టరీ, వెయిన్స్ ఉంటాయి, ఇక్కడికి వేయించుకోడు. ఫేస్ మీద కూడా వేయించుకోవద్దు. ఫేస్ మీద ఏదైనా చిన్న రియాక్షన్ వచ్చి హైపర్ట్రోఫిక్ స్కారింగ్స్, కిలాయిడ్స్ లాంటివి వస్తాయి టాటూ వేయించుకున్నాక. అలాంటి ఏమన్నా ఫేస్ మీద వస్తే ప్రాబ్లం.
రైట్ కొంతమంది టంగ్ మీద వేయించుకుంటారు. అలాంటివి వేయించుకోకుండా ఉంటే మంచిదండి. రైట్. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ట్రెండ్స్ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్యూటిఫికేషన్ కోసం యూనో రకరకాల ప్రొసీజర్స్ ట్రై చేస్తూ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? జెన్జీ కిడ్స్ వస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్ లో ఇన్‌స్టాగ్రామ్ లో, స్నాప్‌చాట్ లో ఒక ఫోటో తీసుకొని దాన్ని ఫిల్టర్ పెట్టి నా ఫేస్ ఇట్లా రావాలంటారు. రైట్. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మేము అడ్వైస్ చేసి ఇలాంటివన్నీ ఫిల్టర్స్ లోనే అవుతాయి, డైరెక్ట్ గా అవ్వదు. బట్ మీ స్కిన్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు అని చెప్పి చెప్తామండి. అలాంటి కొంచెం హెల్ప్ అవుతాయి. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా ఒక కేస్ లైక్ ఇది నేను చేయను నో అని, వాట్ ఈస్ దట్ కేస్ దట్ యు సెడ్ నో ఐ విల్ నాట్ డూ? 2-3 కేసెస్ చెప్పానండి నేను. ఒకళ్ళేమో నోస్, ఒక నోస్ రైనోప్లాస్టీ కోసం వచ్చి నాకు ఇలాగే నోస్ కావాలని చెప్పి ఇంకొక ఫోటో చూపించారు. సో ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వలేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. సో నేను ఆ కేస్ చేశానంటే రేపొద్దున నన్ను పట్టుకుంటారు వాళ్ళు. నాకు ఇలా అన్నా ఇలా రాలేదండి, కొంచెం అటు వచ్చింది, కొంచెం ఇటు వచ్చింది, నేను అనుకున్నట్టు రాలేదు అని. ఎప్పుడైనా ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్న పేషెంట్స్ కి ఇట్స్ ఏ రెడ్ ఫ్లాగ్, రైట్. ముట్టుకోం. నెక్స్ట్ వచ్చి ఒకే సర్జరీలో ఎక్కువ పార్ట్స్ చేయమని చెప్తారు. సో లైపోసెక్షన్ చేయండి, నాకు టమ్మీ కావాలి, హ్యాండ్స్ కావాలి, చెస్ట్ కావాలి, వెనకాల లవ్ హ్యాండిల్స్ కావాలి, థై కావాలి, బాడీ అంతా లైపోసెక్షన్, డబుల్ చిన్ కావాలి, ఒకే సిట్టింగ్ లోనే అయిపోవాలంటారు. ఎంత చెప్పినా వినరు. సేఫ్ కాదమ్మా అన్ని పార్ట్స్ చేయటం అంటే. అలాంటి రిజెక్ట్ చేసిన కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా మీకు లిప్ ఫిల్లర్స్ ఒక పేషెంట్ వచ్చారు, అబ్నార్మల్ గా చూపించి హాలీవుడ్ డాల్ని చూపించి అలా నాకు పెద్దగా లిప్స్ కావాలన్నారు. నేను చేయనమ్మా, నేను నేచురల్ గా చేస్తాను, ఇంకెవరికైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పాను. ఎందుకు అంటే రేపు పొద్దున మనం ఓవర్ ఫిల్ చేసిన తర్వాత ఎవరన్నా మీ లిప్పుని చూసి లిప్ ఇలా ఉందేంటి ఎవరు చేశారని అడిగితే నా పేరు చెప్తే నాకు బ్యాడ్ నేమ్. అల్టిమేట్ గా బాగున్న లిప్స్ నేను చేశానని చెప్తే పర్లేదు, కానీ బ్యాడ్ గా ఉన్న లిప్స్ కి నా పేరు చెప్తే ప్రాబ్లం, నా ఫేమ్ అండ్ నేమ్ పోద్ది. సో అందుకని కొన్ని మనకి ప్రొఫెషనల్ లైఫ్ కి, మన ఫేమ్ కి, గుడ్ నేమ్ కి ప్రాబ్లం అయ్యే కేసులని రిజెక్ట్ చేస్తామండి. ఓకే. సో ఎవరైతే ఎక్కువ ఈ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఒకటేసారి అన్ని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ మీకు ఒక రెడ్ ఫ్లాగ్. ఎస్, బిగ్ రెడ్ ఫ్లాగ్. మాకు ప్రాక్టీస్ చేసేటప్పుడే చెప్తారు ఏ కేసు చేయాలో కాదు, ఏ కేసు చేయకూడదో మీరు తెలుసుకుంటేనే యూ విల్ బి సక్సెస్ఫుల్ సర్జన్ అండ్ డాక్టర్ అని. రైట్. సో మా వ్యూవర్స్ లో సార్ ఎక్కువ మంది ఉమెన్, అందులోనూ చాలా మంది ప్రెగ్నెన్సీస్ ని గో త్రూ అయ్యే వాళ్ళే ఉంటారు. సో ఈ ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట జారిపోవడం, లేదంటే బ్రెస్ట్ వాళ్ళకి సరిగా ఐ మీన్ ఇన్ షేప్ లో లేకపోవడం, వీటి వల్ల ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వీటికి మనం ఏదైనా కాస్మెటిక్ ప్రొసీజర్ ని అప్రోచ్ అవ్వగలమా? అంటే మీకు మామీ మేక్ ఓవర్ లో ఇవన్నీ వస్తాయండి. మామీ మేక్ ఓవర్ లో ఏంటంటే అబ్డామిన్ అంతా, పొట్టంతా ముందుకు సాగ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి కిందకు ఒక ఫోల్డ్ లాగా పడిపోతుంది. సో దానికి టమ్మీ టక్ అని చేస్తాం. దట్స్ ఎ సేఫ్ ప్రొసీజర్. ఇది కాకుండా బ్రెస్ట్ ఎక్కువ హ్యూజ్ గా పెరిగిపోవటం కానీ, షేప్ అవుట్ అయిపోవటం, సాగి అయిపోతాం, ఎంటీ అయిపోయి ఓన్లీ ఇలా గాలి తీసేసిన బెలూన్ లాగా అయిపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ అంటాం, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ అంటాం. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఓన్లీ చేతులే ఎక్కువ లావ్ అవుతాయి, వాళ్ళకి హ్యాండ్ లైపోసక్షన్ చేస్తాం. థైస్ ఎక్కువ లావ్ అయిన వాళ్ళకి థై లైపోసక్షన్ చేస్తాం. మన ఇండియన్స్ లో ఏంటంటే పై వరకు సన్నగా ఉంటారు, జస్ట్ కింద నడుం దగ్గర నుంచి సైడ్ హిప్ దగ్గర బాగా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, సాడిల్ బ్యాగ్స్ అంటాం, ఆ లైపోసక్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బేబీ డెలివరీ అయ్యేది, వెజనల్ డెలివరీ అయింది అనుకోండి, వెజనల్ టైటనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ అందరికీ చేస్తామని కాదు, ఎవరికి ఏది అవసరం అనుకుంటారో అది అడ్వైజ్ చేసి చేస్తాము. యూజువల్ గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే మామీ మేకోవర్ వెంటనే డెలివరీ అయిపోగానే చేయించేసుకోవచ్చా అని. అంటే మీరు 2 కిడ్స్ అనుకుంటున్నారా, 3 కిడ్స్ అంటున్నారా, ఒకళ్ళు అనుకుంటున్నారా చూసి ఇంకా రిప్రొడక్టివ్ సైకిల్ అయిపోయిన తర్వాత చేపించుకుంటే ఆ చేంజెస్ అన్ని పర్మనెంట్ గా ఉంటాయి. ఓకే. లేదు అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ చేంజెస్ అన్ని మారిపోతాయి. సో అందుకని ఏంటంటే మీ డెలివరీస్ అన్ని అయిపోయిన తర్వాతే చేయించుకోవాలి. సెకండ్ డెలివరీ అయిపోయింది వెంటనే వచ్చి చేయించేసుకోవచ్చు అంటే కాదండి, కనీసం మీ డెలివరీ అయిపోయిన తర్వాత 8 to 9 months గ్యాప్ అన్న ఇచ్చిన తర్వాత వచ్చి చేయించుకోవాలి, బాడీ అంతా రికవర్ అయ్యి హీల్ అయిన తర్వాత. సో మామీ మేక్ ఓవర్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్. అన్ని అందరికీ చేయము, ఎవరికి ఏ ప్రొసీజర్ అవసరం ఆ ప్రొసీజర్ చేస్తాం. మోస్ట్లీ అన్ని సర్జరీస్ డే కేర్ లో అయిపోయే ప్రొసీజర్సే.
సో మార్నింగ్ చేసి నైట్ పంపించేస్తాము. ఓన్లీ టమ్మీ టక్ ఒక్కదానికి ఓవర్ నైట్ అడ్మిషన్ పెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ పంపిస్తాం. ఓకే. సో ఈ మామీ మేక్ ఓవర్ కి మనకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి సార్? సిట్టింగ్స్ లా ఉంటుందా? అలా అసలు ఎన్ని డేస్ పడుతుంది మనకి కంప్లీట్ అవడానికి? అంటే యూజువల్ గా ఒక్క సర్జరీలోనే సరిపోతాయండి. టమ్మీ అండ్ బ్రెస్ట్ ఒక సిట్టింగ్ లో చేసేసేయచ్చు, అంటే ఎక్కువ చేంజెస్ లేకపోతే. లేదంటే 2 సర్జరీస్ కింద డివైడ్ చేస్తాం. ఓకే. సో ఆన్ అన్ యావరేజ్ కాస్ట్ ఎంత పడచ్చు సార్ ఈ మామీ మేక్ ఓవర్ కి? ఓన్లీ టమ్మీ టక్ అయితే ఒక 2 lakhs 2.5 lakhs లో అయిపోద్దండి రఫ్ గా. దానికి 10 lakhs ఛార్జ్ చేసే సర్జన్స్ కూడా ఉన్నారు. డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి 360 degree లైపోసక్షన్ అంటాం, టమ్మీ అండ్ బ్యాక్ లైపోసక్షన్. ఇదైతే 2 to 3.5 lakhs అట్లా ఉంటుంది, ఎంత ఫ్యాట్ తీయాలి అనే దాన్ని బట్టి. బ్రెస్ట్ సర్జరీస్ అయితే రిడక్షన్ వచ్చి 2 to 2.5. నెక్స్ట్ యావరేజ్ చెప్తున్నా నేను. కొంచెం తక్కువ ఛార్జ్ చేయొచ్చు, కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటే మనం పెట్టే ఇంప్లాంట్స్ ని బట్టి 2 to 2.5 అట్లా ఉంటుంది. హ్యాండ్ లైపోసక్షన్ అయితే 1.5 lakh లో చేసేసేయచ్చు. చిన్ లైపోసక్షన్, డబుల్ చిన్ లైపోసక్షన్ ఒక 1.5 lakh అట్లా డిపెండ్స్ ఆన్ ద సర్జరీస్ వీ డూ. అండ్ ఇవన్నీ ఓన్లీ ఫీమేల్స్ కి చేసే కావు, మేల్స్ లో కూడా చేస్తాము. మేల్స్ లో కూడా లైపోసక్షన్స్ ఉంటాయి. గైనకోమాస్టియా అంటే ఏంటంటే మనకు మేల్ చెస్ట్, అంటే మేల్ కి చెస్ట్ ఫీమేల్ చెస్ట్ లాగా మేల్ బూబ్స్ లాగా పెరిగిపోతాయి. మేల్ బూబ్స్ అంటాం, గైనకోమాస్టియా అంటాం. వీటికి కూడా లైపోసక్షన్స్ చేస్తాము. నెక్స్ట్ కొంతమంది అబ్నార్మల్ గా వెనకాల నడుము దగ్గర ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది అబ్బాయికి. సో మెన్ కూడా లవ్ హ్యాండిల్ లైపోసక్షన్స్ చేస్తాము, థై లైపోసక్షన్స్ చేస్తాము. సో ఇవన్నీ మేల్ కూడా లైపోసక్షన్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయండి. రైట్. సో ఆన్ అన్ యావరేజ్ గా ఒక నార్మల్ అంటే పెద్ద వీటి గురించి తెలియని వాళ్ళకి లైపోసక్షన్ అంటే ఒక చిన్న తెలియని భయం ఉంటుంది సార్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? లైపోసక్షన్ అంటే చిన్న హోల్ లో నుంచి ఫ్యాట్ మొత్తాన్ని సక్ చేసేయటాన్ని లైపోసక్షన్ అంటారండి. లైపోసక్షన్ చాలా సేఫ్ ప్రొసీజర్. ఎప్పుడో ఎవరో ఒక హీరోయిన్ చనిపోయారు, లైపోసక్షన్ వల్లే చనిపోయారు అని చెప్పి ఆవిడ చాలా ఫేమస్ చేసేసి అండ్ లైపోసక్షన్ ప్రొసీజర్ అంటేనే భయం కింద పెట్టేసుకున్నారు. సో లైపోసక్షన్ అనేది ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ ప్రాపర్ గా చేస్తే విత్ ఇన్ ద లిమిట్స్ డెత్లు అయ్యేనే అవ్వండి. అప్పుడు ఎప్పుడో మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు అది జరిగింది. అప్పుడు 1 or 2 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఈటీవీ, జెమిని, నాకు తెలిసి ఇంకా అంత మించి లేవు అనుకుంటా అప్పట్లో. అప్పట్లోనే అంత ఫేమస్ అయితే ఇప్పుడు ఇన్ని పుట్టగొడుగుల్లాగా ఇన్ని థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఈ ఛానల్స్ ఉన్నప్పుడు ఎక్కడన్నా వరల్డ్ లో ఒక మూల ఒక లైపోసక్షన్ డెత్ అయితే ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు వినలేరు కదా లైపోసక్షన్ లో డెత్ అవుతున్నాయి అని చెప్పి. కాబట్టి లైపోసక్షన్ ఇది సేఫ్ ప్రొసీజర్. అన్ఫార్చునేట్ గా ఎక్కడో ఏదో జరిగితే దాన్ని లైపోసక్షన్ వల్ల ఆవిడ చనిపోయిందని చెప్పి ఆ ప్రొసీజర్ నే బ్యాడ్ అని ఒక రకమైన భయం క్రియేట్ చేశారు. మేము కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైపోసక్షన్ చేసామండి. మా ఫ్రెండ్స్ అందరూ కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ లో మేము ఎప్పుడు డెత్ అవటం అనేది వినలేదు. సో లైపోసక్షన్ ఇస్ సేఫ్ ప్రొసీజర్. సో లైపోసెక్షన్ అనేది ఎన్నిసార్లు అంటే రికరెంట్ గా చేయించుకోవచ్చా, లేకపోతే లైఫ్ టైం వన్స్ మాత్రమే చేయించుకోవాలా? అంటే లైపోసక్షన్ ఒక్క పార్ట్ లో ఒక్కసారి చేపించుకుంటేనే మంచిదండి. సపోజ్ టమ్మీ ఉంది, టమ్మీకి ఒకసారి లైపోసక్షన్ చేసాము, మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఇంకొకసారి లైపోసక్షన్ చేసాము, మళ్ళీ 6 months తర్వాత ఇంకొకసారి ఇలా మళ్ళీ 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 చేయించుకుంటా ఉంటే ఆ ఏరియాలో స్కారింగ్ ఫామ్ అయిపోయి లైపోసక్షన్ చేయడం కష్టం అయిపోద్ది, ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ప్రాపర్ గా అన్ని పార్ట్స్ ని కొంచెం 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 చేసే బదులు లైపోసక్షన్ ఒక స్పెసిఫిక్ 1 or 2 parts ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కంప్లీట్ గా చేసుకుని నెక్స్ట్ టైం ఇంకో పార్ట్ ని టార్గెట్ చేసుకుంటాం అనేది అడ్వైజబుల్. అంతేగాని ఒకే పార్ట్ లో మళ్ళీ 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 లైపోసక్షన్ చేసుకుంటాం అనేది నాట్ అడ్వైజబుల్. సో లైపోసెక్షన్ సేఫే, ఒక పార్ట్ ని ఒకసారి మాత్రమే చేసుకున్నంత వరకు అది మంచిదే. అవునండి. సో మూవింగ్ ఫార్వర్డ్ సార్, మనకి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్న ఉమెన్ బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతారా? బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉండే ఉమెన్ బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చండి. ఎందుకంటే సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడేది లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్. అందులో నుంచి సిలికాన్ లీక్ అవటం అనేది చాలా 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 రేర్ అండ్ ఇంపాసిబుల్. సో ఏంటంటే ఆ ఇంప్లాంట్ ఎక్కడ పెడతామంటే మనం తీసుకెళ్లి బ్రెస్ట్ కింద పెడతాం. ఒక్కొక్కసారి కొన్ని కేసెస్ లో జస్ట్ బ్రెస్ట్ కింద పెడతాము, ఒక్కొక్కసారి మజిల్ కింద పెడతాం తీసుకెళ్లి. సో అన్ని క్రాస్ అయ్యి ఆ ఇంప్లాంట్ లో నుంచి సిలికాన్ వచ్చి టిష్యూస్ లో అన్నిట్లో నుంచి వచ్చి బేబీకి వెళ్తాం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి.
సో సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళు చాలా సేఫ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ Okay. ఫీడింగ్ కి సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కి ఇబ్బంది ఏం లేదు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల పాత రోజుల్లో క్యాన్సర్స్ వచ్చి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రావటం చాలా చాలా రేర్. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా? ఐ డెంట్ గెట్ యువర్ పాయింట్ సార్. బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతాం వల్ల ఆ ఓకే. సిలికాన్ ఆటిల్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చినాయి స్టార్టింగ్ ఓ జనరేషన్స్ లో. గాట్ ఇట్. ఓకే. తర్వాత లేటెస్ట్ జనరేషన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కూడా తగ్గిపోయింది. ఓ ఓకే. గాట్ ఇట్. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రాదని చెప్పాలి. రైట్. పర్ఫెక్ట్. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ సార్. చాలా పేషెంట్స్ తోటి టు ర్యాప్ ఇట్ అప్ ఒక ర్యాపిడ్ ఫైర్ తోటి మనం ఏం చేద్దాం. అయితే ర్యాపిడ్ ఫైర్ క్విక్ గా ఆన్సర్ చేసేద్దాం. వన్ కాస్మెటిక్ ట్రెండ్ దట్ యూ వుడ్ నెవర్ రికమెండ్. టాటూయింగ్ అండి, అండ్ ఓవర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫిల్లర్స్. అందరూ ఇప్పుడు ఏంటంటే అందరు హీరోయిన్స్ ఒకేలాగా చిన్న అందరిది ఒకేలా అనిపిస్తుంది, లిప్స్ ఒకేలా అనిపిస్తుంది, ఫేస్ ఒకేలా అనిపిస్తుంది. సో అంతంత ఓవర్ ఫిల్ చేసుకోవద్దు, టాటూయింగ్ చేయించుకోవద్దు. నెక్స్ట్ వన్ హెయిర్ హ్యాబిట్ పీపుల్ షుడ్ స్టాప్ ఇమ్మీడియట్లీ. ఫాలోయింగ్ డిఐవైస్ ఆపేసి డాక్టర్ని అడగండి, డాక్టర్ చెప్పే చేయండి. పర్ఫెక్ట్. వన్ ప్రొసీజర్ పీపుల్ రష్ ఇంటూ వితౌట్ రీసెర్చ్. ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్, నాట్ జస్ట్ వన్. వన్ క్వశ్చన్ ఎవ్రీ వన్ షుడ్ ఆస్క్ దర్ పర్మనెంట్ బాడీ మోడిఫికేషన్. దీంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, రిజల్ట్ ఎన్ని రోజులు ఉంటుంది. వన్ వెల్నెస్ హ్యాబిట్ ఫర్ బెటర్ హెయిర్ అండ్ స్కిన్. మంచి వాటర్ ఇంటేక్ తీసుకోవటం. ఓకే. 2 లీటర్స్ కంపల్సరీ, ఒక 4 లీటర్స్ వరకు తీసుకుంటే మంచిది. ఫైనల్ మెసేజ్ ఆన్ బ్యూటీ, వెల్నెస్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్, హెల్దీ స్లీప్, రోజుకు 1 hour ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ మైండ్, ఇవన్నీ పెట్టుకుంటే మీరు లోపల మీరు అవుటర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ అన్ని మెయింటైన్ అవుతాయి. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ సార్. చాలా పేషెంట్స్ తోటి ప్రతి క్వశ్చన్ కి చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా, పాపం మా వాళ్ళు కూడా మధ్యలో చెప్పారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ హౌ యూ హ్యావ్ మాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్పుట్. థ్యాంక్ యూ. వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీ టైమ్ అండి. థ్యాంక్ యూ.